Okay, hope my voice is good. I'm visible. Good evening, everyone. Before starting, let me introduce myself. I'm Upendra Gulipilli, co-founder of Frontlines Media and Frontlines EduTech. By chance, anybody knows me? Maybe ఇద్దరు తెలుసు ఎందుకంటే నా ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాయిస్ ఇస్ క్లియర్ గ్రేట్ థ్యాంక్ యూ దోస్ హూ డోంట్ నో మీ ఐఎమ్ ద co-founder of FLM. Me and Krishna started Frontlines EduTech in the year of 2020. It's been 5 years. We started this journey. We started with only 2 students. Now we trained lakhs of students. నేను కూడా మీ హే కౌశిక్, హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఓకే, గ్రేట్. సో లాంగ్ స్టోరీ, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒకసారి క్విక్గా మన గురించే చెప్పేస్తా. తర్వాత hey, before that, I have a good news and bad news. Which one you are expecting first? Okay, you can see my screen. You can see my screen, right? Yeah. Okay, bad news first. Okay, the bad news is I'm gonna stay here another 20 minutes more. Okay, that is your bad news. The good news is I'm not your trainer. No, that's the good news. నేను మీ ట్రైనర్ని కాదు సార్. Okay, next 20 minutes I'm gonna stay in this session. So we started FLM in the year of 2020. When the world is sitting at home, COVID time low, we started Frontlines EduTech. Okay, we started with 2 students, only 2 students. Okay, then this koni out of passion, Krishna and me and few folks Frontlines EduTech start chesamu. It's been a 5 year journey. 2 members nunchi we scaled around 2 lakh students over the past 5 years. We visited a lot of colleges and all. And by profession, I'm a Java full stack developer. Initially, I worked in a central government software company. I'm not going to name it. Can anybody guess it? Central government software company. Okay. మూవీలో ట్రై చేయండి సార్. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఓకే, ఫీలింగ్ బ్లెస్డ్. అట్లీస్ట్ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఇద్దరు సర్టిఫై చేశారు. Okay, TCS. Yeah, good guess. So I started my career with TCS. There I worked as a Java developer in Tata Docomo. Just give me a second now. Just give me a second. So guys, sorry. Yeah. 7:35. So I started my career with TCS. So TCS లో I worked as a Java developer. I was telling you this, right? సో టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉండగా, సో నేను పుట్టినప్పటి నుంచి నాకు ఒక బ్యూటీ ఉంది. ఎక్కడ కాలేస్తే అక్కడ దరిద్రం. టాటా డొకోమో అని చెప్పి ఎవరైనా విన్నారా? ఎనీబడి హర్డ్ దిస్ టాటా డొకోమో? జీవితం క్షణాల్లో అంతమైపోతుంటే నిమిషాల్లో ఎందుకు పే చేయాలి అని చెప్పి. ఓకే, దేర్ ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా డెవలపర్. నేను వెళ్ళగానే రిలయన్స్ జియో వచ్చింది. వెంటనే టాటా డొకోమో షట్ డౌన్ చేసేసారు. 3.3 lakhs ప్యాకేజ్తో స్టార్ట్ చేసా. పెళ్ళి అవుదేమో భయం వేసి ఐ మూవ్ టు ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ విచ్ ఇస్ ఎ ఫిన్టెక్ స్టార్ట్అప్ కంపెనీ. టిల్ 2022 I was working. 2019 I got switched to another company. In between I have done a lot of internships, lot of POCs, R&D projects అన్నీ చేసి from 2022 I started completely into Frontlines EduTech. Me and Krishna are the co-founders of this. This is about ourselves. This is about our company. ఓకే, సో ఇప్పుడు మీకున్న డౌట్స్, మీ డౌట్స్ అన్ని అడిగే ముందు ఐ హ్యావ్ క్విక్ డౌట్స్. ఏంటి సార్ ఆ డౌట్స్ అంటే కనుక, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ఆడియన్స్ వీ హ్యావ్ కరెంట్లీ. సో ఇప్పుడు ఐఎమ్ లాంచింగ్ ఏ క్విక్ పోల్. వాట్ ఈస్ యువర్ పాస్డ్ అవుట్ ఇయర్? సార్ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు? జాబ్ చేస్తున్నా చేయకపోయినా. ఎందుకు మాస్టర్ మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయితే నాకేంటి అంటే, లేదు, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ వెదర్ ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఉన్నారా, ఎక్కువ మంది అప్కమింగ్ పాస్డ్ అవుట్స్ ఉన్నారా, లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారా. అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్డ్ యువర్ ప్రొఫెషన్ ఆల్సో. ఇదెందుకు గురువు గారు అంటే, ఐటీలో వర్క్ చేస్తూ ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళ ఎజెండా ఏంటి? అప్ స్కిల్ అయ్యి మీలాగా 3 లక్షల నుంచి 30 లక్షలకు వెళ్ళాలి అని. నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ నైట్ షిఫ్ట్లు, వీకెండ్ షిఫ్ట్లు నా వల్ల కాదు, నేను కూడా ఐటీ ఎంప్లాయీస్లా సాటర్డే సండే వీక్ ఆఫ్ తీసుకొని మ్యాక్ ల్యాప్టాప్తో తిరగాలి అని చెప్పి లుకింగ్ ఫర్ జాబ్. బికాస్ కొంచెం ఏఐ భయాలు, టెన్షన్లు, మార్కెట్లో కాస్త డౌన్ ఉంది అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు, లేదు గురువుగారు నేను ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను, మా అమ్మ నాన్న అర్జెంట్ జాబ్ తెచ్చుకోమన్నారని చెప్పి జాబ్ ఫుల్ స్టాక్ జాయిన్ అయ్యాను అనే దానికోసం ఐ వాంట్ జస్ట్ అండర్స్టాండ్ ద ఆడియన్స్. ఇట్స్ నాట్ లైక్ మేము ఒక ప్రీ డిఫైన్ స్క్రిప్ట్ పట్టుకొస్తాం, మా డైరెక్షన్ టీం రాసిందా చదివి వెళ్ళడం కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వీఆర్ టీచింగ్. ఐ రైట్? అంతే కదా, మన దగ్గర ఎవరున్నారనే దాన్ని బట్టి మనం టీచ్ చేయాలి తప్ప మనకేదో వచ్చో చెప్పకూడదు కదా. మన ఆడియన్స్కి ఏం కావాలి, మనం ఏం డెలివర్ చేయాలి అనేదే కదా, రైట్? ఓకే, ఐఎమ్ గోనా ఎండ్ దిస్ పోల్ ఇన్ నెక్స్ట్ 5 seconds. ఓకే, ఓంకార్ అనేలాగా చెప్తున్నా. 5, 4,
3, 2, 1 second. ఎవ్రీబడి ఆన్సర్డ్. సార్ ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు, ఎంత బిజీగా ఏం చూస్తారు సార్? హైలైట్స్ చూద్దాంలేండి మాస్టర్. ఎంత పవర్ ప్లే అయితే మాత్రం, ఎంత ఆర్సీబీ అయితే మాత్రం, ఎన్నా తలైవా. ఓకే, 2020 అయితే బిఫోర్ 2022 పెట్టేసే, రైట్? యా, 2021. I'm ending this. And can you see the poll results, guys? Can you see the poll results? 2025 12%, predominantly 2022 and before pass out అయి ఉన్న వాళ్ళు 35% వర్కింగ్ ఇన్ ఐటీ. సార్ మీకు పోల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎవరికైనా? నరేష్, హారిక, వెంకటేష్, ఓకే, ఉషా ప్రియా, థ్యాంక్ యూ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. కనిపిస్తున్నాయా సార్? ఇవన్నీ నాకు ఎందుకు చూపించారు? బై ద వే, యూ కెన్ సీ మై స్క్రీన్, రైట్? యూ కెన్ సీ మై స్క్రీన్, రైట్? సార్ నేను పోల్ వేయలేదు. ఇట్స్ ఓకే శివ, పర్లేదులే, నెక్స్ట్ టైం వేసినప్పుడు వేద్దాం. ఓకే. ఎందుకు గురువు గారు నాకు ఈ పోల్ అంటే, సార్ ప్రతి క్లాస్లో ప్రతిసారి మనం ఒక సెషన్ చెప్పేటప్పుడు జావా అంటే అని స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ వర్కింగ్ ఇన్ ఐటీ 35% ఉన్నారు చూసారు, వాళ్ళు వస్తారు. డూడ్ ఐ నో జావా, మల్టీ థ్రెడ్డింగ్, కలెక్షన్స్, లిస్ట్, సెట్, స్ప్రింగ్ బూట్ నాకు తెలుసు, కమాన్ స్టార్ట్ మైక్రో సర్వీసెస్ అంటారు. సరే, నిన్ను కన్సిడర్ చేసి ఏ మైక్రో సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ డీకంపోజింగ్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్ అంటే, అన్నా నేను ఇప్పుడే నాన్ ఐటీ నుంచి వచ్చినా, నేను మైక్రో సర్వీస్, మైనర్ సర్వీస్ అంటే నాకు ఎట్లా అర్థం అవుతుంది అన్న? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నువ్వేమో బేసిక్ నుంచి చెప్తానంటే కదా నేను వచ్చాను అని చెప్పి ఒక డిఫరెంట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఐ వాంట్ టు సెట్ ద line very clear to our trainers. Being a co-founder, it's my responsibility. We will be starting from scratch. Okay, we are going to start from zero. Our trainers will start from zero. We don't assume like మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చు, మీరు జావాలో రోజు పొద్దున్న లేసి రాగి జావ తినేసి క్లాస్ స్టార్ట్ చేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. యూనో కలెక్షన్స్, యూనో మల్టీ థ్రెడ్డింగ్, యూనో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్ప్రింగ్ బూట్, ఏఓపి, కేఓపి ఇవన్నీ వచ్చు అనుకోవట్లేదు. వీ గోనా స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ విల్ బి టీచింగ్ ఇన్ తెలుగు. ఫ్రంట్ లైన్ సెట్టెక్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అది సార్. వెన్ ఐ స్టార్టెడ్ దిస్ కోర్ ఎజెండా, ద ఓన్లీ రీజన్ వీ కాంట్ అఫోర్డ్ lakhs of rupees. ఇదే జావా ఫుల్ స్టాక్ ఐ పెయిడ్ అరౌండ్ 2.5 lakh rupees ఇన్ ఈఎంఐ. ఇప్పుడు కూడా నేను ఆ ఈఎంఐ కట్టాను మొన్నటిదాకా. ఓకే, నెలకు 2,000 చొప్పున. సో ఈఎంఐ కడుతూ ఇంగ్లీష్లో పాష్గా చెప్పేది. యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ ఫర్ ఎవ్రీబడి ఆర్ ఓన్లీ ఫర్ దీపా? గైస్, ఇస్ మై వాయిస్ ఓకే? వాయిస్ ఈజ్ ఓకే? ఓకే. ఎప్పుడైనా మీకు వాయిస్ వినిపించకపోతే జస్ట్ చాట్లో ఒక మెసేజ్ పెట్టండి. ఎక్కువ మందికి వినిపించకపోతే నేను రీజాయిన్ అవుతాను, తక్కువ మంది అయితే మీరు రీజాయిన్ అయిపోండి. ఓకే, గ్రేట్. సో తెలుగులో టీచ్ చేయాలి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో టీచ్ చేయాలి, అఫోర్డబుల్గా టీచ్ చేయాలనే ఇంటెన్షన్తోనే వీ స్టార్టెడ్ దిస్ ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ అండ్ our students supported us a lot. Okay, and before starting all this, I want to thank you each and everybody who trusted us. సార్ ఎఫ్ఎల్ఎంలో జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నాము అంటే కృష్ణ చెప్తూ ఉంటాడు, అరే ఇన్స్టాగ్రామ్లో కచ్చిప్ కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, వీటి రేపు పొద్దున డెలివర్ చేస్తాడో లేదో అని. అలాంటిది ఒక 20,000 రూపీస్ కోర్స్ ఫీజ్ పే చేసి నెక్స్ట్ 6 months ఆఫ్ టైం మీరు ఎఫ్ఎల్ఎంకి ఇద్దాము అనుకున్నారంటే యూ మైట్ హ్యావ్ ట్రస్టెడ్ అస్ ఎ లాట్, రైట్? నాకు జాబ్ వచ్చింది ఎఫ్ఎల్ఎంలో, థ్యాంక్ యూ. వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ డెసిషన్, గైస్? సార్ ఒక 30 seconds, యూ మైట్ థింక్ లైక్ వై దిస్ గైస్ ఫిల్లింగ్ ఆఫ్ మై టైమ్. దిస్ విల్ బి ద ఓన్లీ సెషన్ ఐఎమ్ గోనా టేక్ నెక్స్ట్ 20-25 minutes. దీని తర్వాత మళ్ళీ మీరు పిలిస్తే వస్తానేమో, కానీ జనరల్గా అయితే నేను ఎక్కువ ఇంటర్వ్యూ అవ్వను మీ సెషన్స్లో. బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, బీయింగ్ ద కో-ఫౌండర్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ వై ఆర్ వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ డెసిషన్. జావా ఫుల్ స్టాక్ మార్కెట్లో చాలా ఎడ్టెక్స్ ఆఫర్ చేస్తున్నాయి, 1,00,000కి ఆఫర్ చేస్తున్నాయి, 10,000కి ఆఫర్ చేస్తున్నాయి, 199 రూపాయలకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ డెసిషన్? ఆఫ్ కోర్స్, ట్రస్ట్ ఆన్ ఎఫ్ఎల్ఎం. Okay, trust on FLM will be the major factor. It's live and interactive, results from your platform, Telugu community, and you are following my page from 200. Trust, genuine platform. Yes, yes. Okay, let me make you this. You can see following the page. Trust, 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 trust. ట్రస్ట్ ఈస్ ద కోర్ ఫ్యాక్టర్ ఫర్ ఎఫ్ఎల్ఎం, గైస్. ఓకే, చాలా మంది చెప్తుంటారు కదా చూసారా, ట్రస్ట్ ఈజ్ వెరీ ప్రీషియస్ థింగ్, చీప్ పీపుల్ కాంట్ ఎఫర్డ్ అని చెప్పి. మనం ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేసినప్పుడు 2 స్టూడెంట్స్, ఇప్పటికీ నాకు ఆ 2 స్టూడెంట్స్ టచ్లో ఉన్నారు, కోర్ జావా స్టార్ట్ అయ్యారు. ఓకే, 2022 నుంచి ఐ బీన్ టీచింగ్ పర్సనలీ. దో ఐఎమ్ ద కో-ఫౌండర్, ఐ టీచ్ బికాస్ ఐ లవ్ టీచింగ్. ఐఎమ్ ఏ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. నాకు టీచింగ్ అంటే ఇష్టం, నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి
I started teaching from 2022 నుంచి I started teaching Java full stack. Till last year I was teaching. ఇద్దరితో స్టార్ట్ చేసిన నేను my last batch I was teaching 900 students. I'm not boasting myself. I haven't even initiated a single refund till date. Last 5 years నుంచి FLMలో నేను టీచ్ చేసా. More than 10,000 స్టూడెంట్స్కి I have trained. Not even a single refund got initiated. Hundreds of students got placed without telling జాబ్ గ్యారంటీ. సార్ మార్కెట్లో మీరు పొద్దున లేచి చూస్తే జాబ్ గ్యారంటీ, జాబ్ వారంటీ, జాబ్ ఇన్సూరెన్స్, జాబ్ ఎష్యూరెన్స్, ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న ప్రతి పదం చెప్పి తీసుకున్నారు సార్. బట్ డిడ్ ఎనీవేర్ హ్యావ్ యూ సీన్ ఎఫ్ఎల్ఎం టెల్లింగ్ జాబ్ గ్యారంటీ? మీకు ఎవరైనా గనక జాబ్ గ్యారంటీ అని చెప్పి మా వాళ్ళు ఎవరన్నా చెప్పి మిమ్మల్ని కోర్సులో జాయిన్ చేశారా? ఎనీబడి బై ఛాన్స్? వీ నెవర్ ప్రామిస్ జాబ్ ఇస్తాము అని మేము ఎప్పుడు చెప్పాం, బట్ వీ ప్రామిస్ ద జాబ్ స్టఫ్. జాబ్కి స్కిల్ కావాలి సార్. నేను ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి ఓకే ఉపేంద్రకి ఎఫ్ఎల్ఎం 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఒక 200+ హెచ్ఆర్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, వాళ్ళు ఏదో ఒక జాబ్లోకి తీసుకెళ్ళి పెడతారు. పెట్టిన తర్వాత కూడా మనం సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి? వాట్ వీ నీడ్ టు సర్వైవ్ ఇన్ అ జాబ్ మార్కెట్, ఎస్పెషలీ నౌ ఏ డేస్ ఇన్ ద ఏఐ పవర్డ్ స్టఫ్? స్కిల్. స్కిల్ మ్యాటర్స్, రైట్? వీ ప్రామిస్ దట్ స్కిల్. We promise that skill. We will start from scratch. We will start in Telugu. Basic nunche start chestam. We will go to as much as possible into the advanced, be it back end, be it front end, be it any kind of add-on sessions. Maximum up to extent skill guarantee అయితే ఇస్తాం కానీ జాబ్ గ్యారంటీ అని చెప్పట్లేదు. బై ఛాన్స్ ఎవరైనా కూడా జాబ్ ఇస్తారు అని చెప్తే, జాబ్ ఇస్తారు, జాబ్ కోసమే జాయిన్ అయ్యాము అంటే కనుక సార్ ప్లీజ్ మీరు రీఫండ్ తీసుకొని వెళ్ళిపోండి సార్. ఓకే, అలాంటి అబద్ధాలు అయితే ఎఫ్ఎల్ఎంలో చెప్పలేదు, చెప్తామనే కాన్సెప్ట్ కూడా మేము తీసుకోం. వెన్ మీ అండ్ కృష్ణ స్టార్టెడ్ వీ స్టిక్ టు వన్ థింగ్. స్టూడెంట్స్ మనల్ని నమ్మున్నారు, ఒక 1 మిలియన్ కమ్యూనిటీ మన దగ్గర ఉంది. వెన్ వీ స్టార్టెడ్ at the 10K ఫాలోవర్స్, ఈరోజు 1 మిలియన్ ఉన్నా కూడా వీ స్టిక్ టు వన్ థింగ్, బీ జెన్యూన్ టు ద స్టూడెంట్స్. వితౌట్ స్టూడెంట్స్ ఎఫ్ఎల్ఎం ఇస్ నథింగ్. ఎఫ్ఎల్ఎం ఎంత గ్రో అయింది, ఎక్కడో ఒక చిన్న 1 BHKలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు సోమాజిగూడలో పెద్ద ఆఫీస్ నెలకు 2 లక్షలు రెంట్ కడుతుందంటే వితౌట్ యూ గైస్ ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? So I want to thank each and everybody who trusted us and opted Java full stack from our platform, giving you a valuable time and money. I believe time is more valuable than money. Nowadays, మనం అనుకుంటాం కానీ మనీ కంటే కూడా టైం చాలా వాల్యుబుల్. దట్స్ వై ఐమ్ ఇన్సిస్టింగ్ యూ. 18 IPL సీజన్స్ అయిపోయినాయి, ఇంకో 18 IPL సీజన్స్ అవుతూ ఉంటాయి. ఈ ఒక్క సీజన్ హైలైట్స్ చూసినంత మాత్రాన విరాట్ కోహ్లీ ఏం ఫీల్ అవ్వరు, రోహిత్ శర్మ ఏం ఫీల్ అవ్వడు, తలా కూడా ఏం కాదు. నువ్వు హ్యాపీగా వచ్చి లైవ్ జాబ్ వస్తే మంచిగా గ్రౌండ్లో కూర్చొని మ్యాచ్ చూస్తే దే విల్ ఫీల్ హ్యాపీ, రైట్? So please, next 6 months, you're gonna give 2 hours of time to FLM. I'm going to learn from scratch. By the end of 6 months, at least I'm able to develop my full stack skills. Full stack ante enti, front end ante enti, back end ante enti, IT lo unde various sectors. I'm not gonna touch all those. Your trainer will take care of it. Nenu anta deep down technicality ki aithe vellanu. Though I'm a trainer, now I'm a retired trainer, about to. Okay. అండ్ ఇంకొకటి, ఎంతమంది ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నా కూడా అరే నేను నిజంగా ఈ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నానే కానీ జావా బదులు పైథాన్ తీసుకుంటే బెటరా, లేదా మెర్న్ తీసుకుంటే బెటరా, అసలు ఈ ఫుల్ స్టాక్లే కాదు ఏ వైపు వెళ్ళుంటే ఎట్టుండేదని ఈ కన్ఫ్యూజన్ ఎంతమంది రైట్ నో ఈ సెషన్లో ఉన్నారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్? జావా ఫుల్ స్టాక్ వచ్చానే కానీ ఏదో మూల కొడుతుంది సేనా, పైథాన్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, లేదా మెర్న్ స్టాక్కి వెళ్తే బాగుండేదేమో, లేదా ఈ డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, లేదంటే గిబ్లీ ఇమేజెస్ చేసే స్కిల్ సెట్ ఏమైనా ఉంటే వెళ్తే బాగుండేదేమో. ఎనీబడి హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్? జెన్యూన్, కామన్ గైస్, ఇట్స్ ఓకే. ఎదురింటోడు చెప్పాడని జావా ఫుల్ స్టాక్, పక్కింటోడు చెప్పాడని పైథాన్ ఫుల్ స్టాక్, దూరంగా ఎవడని నడుచుకుంటూ వెళ్తే మెర్న్ స్టాక్, రోజుకో టెక్నాలజీ చెప్తారు, జావా, పైథాన్, బటర్ స్కాచ్, హల్వా, స్ట్రాబెర్రీ. If you are having this kind of confusion, please park it aside. I'm telling you, మీరు ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు దాన్ని గట్ ఫీల్తో నేర్చుకోపోతే, జావా నేర్చుకున్నప్పుడు పైథాన్ గుర్తొస్తే, పైథాన్ నేర్చుకున్నప్పుడు మెర్న్ గుర్తొస్తే, మెర్న్ నేర్చుకున్నప్పుడు AWS గుర్తొస్తే, AWS నేర్చుకున్నప్పుడు డేటా అనలిటిక్స్ గుర్తొస్తే, సార్ అడవిలో ఆకులు కరువా, అమీర్పేటలో కోర్సులు కరువా అన్నట్టు ఐటీ మార్కెట్లో వందల వేల కోర్సులు ఉన్నాయి సార్. అవునా కదా? మనం ఒకసారి ఐటీ మార్కెట్లో చూస్తే ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ ర్యాన్ బై జావా, ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ ర్యాన్ బై పైథాన్, ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ డేటా అనలిటిక్స్, నాట్ ఓన్లీ డెవాప్స్, నాట్ ఓన్లీ సర్వీస్ నౌ, నాట్ ఓన్లీ IBM BPM. ఓకే, భోజనాలకు వెళ్తే బఫేలో ఎన్ని ఐటమ్స్ పెడతారో ఐటీ మార్కెట్లో అన్ని ఉన్నాయి సార్. స్టిక్ టు వన్ టెక్నాలజీ, స్టిక్ టు వన్ టెక్నాలజీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గట్టిగా మాట్లాడితే మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకొని కూడా జాబ్ కొట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ కొంచెం అవుట్డేటెడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, స్టిక్ టు వన్,
బిలీవ్ ఇన్ దట్. ఆ కోర్స్కి ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ ఉండండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయండి, మీ లాజికల్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయండి, మీ ప్రోగ్రామింగ్ మీద వర్కౌట్ చేయండి. మీకు ఎందుకు జాబ్ రాదు చూడండి. ఐటీ, అరే ఏ వచ్చేసింది, జాబులు ఉండవు కాదు, జాబులు తగ్గుతాయి. ఏ జాబులు తగ్గుతాయి? డెవలపర్ రోల్స్ తగ్గుతాయి. మరి మిగతా మార్కెట్ ఏమైపోతుంది సార్ అంటే, మిగతా మార్కెట్ ఏమవుతుందంటే సార్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మార్కెట్లో ఐన్స్టీన్ ఒక ఏదో చెప్తారు సార్, ఐన్స్టీన్ ద్రవ్య, తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం కాదు, అటు ఇటుగా అయిపోయా. నేదర్ యూ కాంట్ క్రియేట్ ఎనర్జీ నార్ యూ కాంట్ డెస్ట్రాయ్ ఎనర్జీ అని ఎవరో చెప్పారు పెద్ద ఆయన, గుర్తుందా మీకు? ఎనర్జీని క్రియేట్ చేయలేము, ఎనర్జీని డెస్ట్రాయ్ చేయలేము అని చెప్పి. విన్నారా అసలు ఇది? న్యూటనా? అది చిన్నప్పుడు చదువుకోకపోతే ఇలా ఉండేది. మనమంతా దుంపలు పట్టి స్కూల్ అయ్యాయి. న్యూటనా? ఓకే, టూ షార్ప్ మ్యాన్. సేమ్ వే ఇక్కడ కూడా అంతే. యూ కాన్ క్రియేట్ ఎ జాబ్, యూ కాన్ డెస్ట్రాయ్ ఎ జాబ్, జస్ట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఒకప్పుడు నువ్వు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇంజనీర్ అవుతావు. ఓకే, రేపు పొద్దున ఇంకేదో ఏజెంట్కి ఇంజనీర్ అవుతావు. జాబ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి సార్. మీరు లైఫ్ లాంగ్ ఎవరైనా బై ఛాన్స్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని మీరు రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారా? మీరు రిటైర్మెంట్ సెరమనీకి మీ మనవని తీసుకొని జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా రిటైర్ అవుదాం అనుకుంటున్నారా? ఎనీబడి? ఒక కోర్స్ నేర్చుకొని లైఫ్ లాంగ్ సెట్, ఇంకా అయిపోయిందిరా బై, జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నా మళ్ళీ నా 60 ఏళ్ళకే నేను బయటకు వద్దాం అని ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ రోజు రాత్రి ఉన్న టెక్నాలజీ రేపు ఉండదు సార్. మరి అయితే ఏమి వస్తుంది అదే నేర్చుకుంటాను కదా సార్ అంటే, అదే తెలిస్తే నేను ఎక్కడ ఎందుకుంటా, అమ్మని పక్కింట్లో అంటిలో పక్కన ఇంకో బిల్డింగ్ కట్టుకొని ఉంటా కానీ. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్నా కూడా మీ లాజికల్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ నో ద లాజిక్, రైటింగ్ ఏ ప్రోగ్రామ్ డజంట్ మ్యాటర్ మ్యాన్. జావాలో ఇఫ్ అట్టాగే ఉంటుంది, పైథాన్ ఇఫ్ అట్టాగే ఉంటుంది, జావా స్క్రిప్ట్లో ఇఫ్ అలాగే ఉంటుంది, పర్లు అలాగే ఉంటాయి సార్. సింటాక్స్ మారుతుంది, లాజిక్ మారదు. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్ కెరీర్ నా స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, మార్కెట్లోకి లాంగ్వేజ్లు వస్తుంటాయి పోతుంటాయి, లాజిక్ అనేది లాజిక్ అనేది ఎక్కడైనా ఉన్నట్టుంది డైలాగు, ఎక్కడైనా ఉన్నట్టుంది డైలాగు. సిటీకి ఎంతమంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు. మ్మ్. చంటిగాడ్ లోకల్ లాగా లాజిక్ అనేది లోకల్, రైట్? స్టిక్ డౌన్ టు దిస్ లాజిక్. అండ్ నేను ఇంకా ఎక్కువ టైం కిల్ చేయట్లా, బికాస్ ఐ హావ్ టేకెన్ 20 minutes. ఐ హ్యావ్ ఏ స్మాల్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ కూడా ఎందుకు అంటే, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా. డైలీ క్లాసులు లైవే జరుగుతాయా, రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి, నాకు డౌట్స్ వస్తే నేను ఎవరిని రీచ్ అవ్వాలి అని చెప్పి మీ బ్రెయిన్లో చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. దానికోసం ఐ హ్యావ్ ఏ వెరీ స్మాల్ ప్రెజెంటేషన్. లెట్ మీ ప్రెజెంట్. ఓకే, డోంట్ వరీ, ఐఎమ్ గోనా లీవ్. ఆమె బోరింగ్ గైస్. ఎవరికైనా నిద్ర వస్తుందా? ఏమో సార్, విన్నామా? వింటే కానీ నిద్ర రావడానికి. సాల్ట్ అవుట్ అయిపోయి నేను అడుగుతుంటే మీ బాధ ఏంటి సార్ మధ్యలో? ఓకే, దోస్ హూ జాయిన్డ్ లేట్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. థ్యాంక్స్ ఫర్ ఆప్టింగ్ అస్. ఓకే, నిజం చెప్పంటే భయం వేస్తుంది, నాకు కూడా భయం వేసింది. సో లాస్ట్ క్లాసెస్ ఎన్ని నెలలు ఉంటాయి మాస్టారు? ఇట్స్ 5+ months. అంటే అప్రాక్సిమేటెడ్ డేట్సే కానీ మేమైతే మళ్ళీ చెప్తున్నాం సార్, మీకు ఏదైతే సిలబస్ ప్రామిస్ చేశామో ఆ సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు, అది 5 months, 6 months, 7 months, వీ విల్ ట్రై టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బట్ నాట్ రషింగ్. తొందరగా కంప్లీట్ చేసి మిమ్మల్ని పంపించేసి ఇంకో బ్యాచ్ తీసుకోవాలనే రష్ మాకైతే లేదు, మా ట్రైనర్స్కి లేదు, ఎవరికి లేదు. మీ అండర్స్టాండబుల్ పేస్లోనే మీకు కావాల్సినట్టే మేము కోసం డెలివర్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ప్రో జావా డెవలపర్స్, వీ గోనా స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎందుకంటే ఎక్కువ మంది నాన్ ఐటీ మిత్రులు ఉన్నారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం. స్క్రాచ్ అంటే ఏబిసిడి నుంచి అయితే కాదు, వై ప్రోగ్రామింగ్, వై జావా నుంచి స్టార్ట్ చేసి ఏ టాపిక్స్ డెప్త్ వెళ్ళాలి, ఏ టాపిక్స్ని టచ్ బేస్ చేయాలి, బికాస్ వీ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. నో బడీ ఇన్ ఎఫ్ఎల్ఎం ఇస్ లైక్ జస్ట్ లైక్ దట్ బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసి వచ్చి టీచ్ చేసే వాళ్ళు కాదు. దే ఆర్ హ్యావింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ఆర్ ట్రైనర్స్. వాళ్ళు మీకు ఏ టాపిక్స్ డెప్త్ వెళ్ళాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కలెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైం, విల్ స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఏ టాపిక్స్ అయితే జస్ట్ థియరిటికల్ ఇంటర్వ్యూస్ చేయకుంటాయో వాటిని థియరిటికల్ ఇంటర్వ్యూస్ చేయి. మొత్తం కూర్చొని చెప్పుకుంటూ వెళ్తే సార్ జావా మార్కెట్లోకి వచ్చి 25 ఏళ్ళు ప్లస్ అయింది, మనం 6 నెలల్లో జావాని కంప్లీట్ చేయలేం. కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్, జేడీబీసీ, హైబర్నెట్, మైక్రో సర్వీసెస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ అవుతాయా? ఏదో రెస్టారెంట్లో మెనూ చెప్పినట్టు చెప్తున్నా, మసాలా దోశ, ప్లెయిన్ దోశ అన్నట్టు. Lot of concepts are there which are important in terms of technicality. In hands on we'll go so depth, which are important for interview we'll go in that level. Okay, మీకు కావాల్సిన నోట్స్లు, మీకు కావాల్సిన రిఫరెన్స్ మెటీరియల్స్ అన్నీ కూడా మేము మన వెబ్సైట్లో అటాచ్ చేస్తాము. ఇంటర్వ్యూకి ఓరియంటెడ్గానే ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ప్లస్ ఇంటర్వ్యూ ఓరియంటెడ్ రెండు కూడా కవర్ అవుతాయి. డు నాట్ రష్, మీరేం టెన్షన్ పడకండి సార్. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Q&Aలో పెట్టండి మాస్టారు.
సో మన టీం ఆన్సర్ చేస్తారు. మీకు వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్ కాల్డ్ ఎస్ఆర్ఎం. దే గోనా పిచ్ ఇన్ నెక్స్ట్ 5 minutes. ఒకసారి నా ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఆ ఎస్ఆర్ఎం టీమ్ విల్ కమ్ ఇన్. ఓకే, ఎవరైతే ఈ రోజే జావా రాసేసి హలో వరల్డ్ అని టైప్ చేసి నాసాని హ్యాక్ చేసి స్పేస్ ఎక్స్ ఏంటని గుద్దిద్దాం అనుకుంటే ఒక 4 రోజులు వెయిట్ చేయండి సార్. యువర్ జావా విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. ఓకే, ఈ రోజే జావా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎలాన్ మస్క్ పక్క నుంచి ఇంకో రాకెట్ వదిలి నాసాని హ్యాక్ చేద్దాం అనుకుంటే మీ హ్యాకింగ్ కాన్సెప్ట్ మండే వరకు పార్క్ చేయండి. మండే రోజు హ్యాక్ చేసి పడేద్దాం, రైట్? రెండో రోజు ఏంజల్ ప్రీ అకౌంట్ హ్యాక్ చేసి ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ పెడదాము, పార్క్ కరో నెక్స్ట్ వీక్. ఈ వీక్ వరకు ఎఫ్ఎల్ఎం ఏంటి, ఎలా టీచ్ చేస్తుంది, ఎలాంటి టీమ్స్ ఉన్నాయి, మన స్టైల్ ఎలా ఉంటుంది టీచింగ్, ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్ షుడ్ వీ హ్యాక్ రైట్ నౌ నాసా, బ్రింగ్ డౌన్ నాసా రైట్ నౌ? ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ కావాల్సిందేనా? నాట్ ఎసెన్షియల్, రైట్? కెన్ వీ గో బిట్ స్లో? డే 1 వచ్చేసి దాన్ని చేస్తే కుదరదు సార్. ఇదేమన్నా వన్ డే బ్యాటింగ్, T20, ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కరెక్ట్ నరేష్, బ్యాంగ్ ఆన్. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎవ్రీబడీస్ అవేక్ సార్. మధ్య మధ్యలో చాట్లో రిప్లైలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే మాస్టరు నిద్రపోతూ ఉంటాం. నిద్రలో డీప్ స్లీప్లో ఫస్ట్ జబర్దస్త్ గుర్తొస్తుంది, మెల్లగా డీ షో గుర్తొస్తుంది, ఐపీఎల్ గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. నేను జావా క్లాస్లో ఉన్నాను మర్చిపోతా. సో అందుకని అప్పుడప్పుడే చాట్లో ఎస్ ఉన్నానయ్యా అలాంటివన్నీ పెడుతూ ఉన్నారనుకోండి, యూ కాంట్ స్లీప్ వైల్ చాటింగ్, నో, దట్స్ వై. ఓకే, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, బిల్డింగ్ కెరియర్స్, మాకు ఒక సపరేట్ టీమే ఉంది. ఫుల్లీ రాక్ సాలిడ్ టీమ్, ఎస్ఆర్ఎం టీమ్, స్టూడెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ టీం ఎందుకంటే మేము ప్రామిస్ చేసినవన్నీ డెలివర్ అవుతున్నాయా లేదా? ఎఫ్ఎల్ఎం చాలా చెప్పింది, నీకు బేసిక్స్ నుంచి చెప్తాను, నీకు తెలుగులో చెప్తాను, నీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తానని చెప్పింది కదా. మరి ఇవన్నీ చెక్ చేయడానికి ఒక ఏసీబీ టీం కావాలి కదా, యాంటీ కరప్షన్ బ్యూరో. మా యాంటీ కరప్షన్ బ్యూరో మా ఎస్ఆర్ఎం టీమ్. దిస్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ whether the promised things are happening in time or not. Okay, there is a team running around the clock with you guys. They'll be taking continuous feedbacks with you. Aa feedbacks anni chadivi ekkadanna deviation unte ganaka they'll try to tweak it and they'll try to update it to the higher management. So the team will speak in next 5 minutes and exclusive ga SRM team will speak about this ee mentorships వీటన్నిటి గురించి. మీకు ఒకవేళ బై ఛాన్స్ ఎప్పుడైనా క్లాస్ సెలవైతే ఆర్ఎల్స్ ఏదైనా క్లాస్ ప్రీపోన్ అయినా మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలంటే కనుక మీకు ఒక వాట్సాప్ కమ్యూనిటీ ఉంది సార్. ఈ వాట్సాప్ కమ్యూనిటీలో నన్ను యాడ్ చేయలేదు అధ్యక్ష, నేను ఇప్పుడు బాయ్కాట్ చేస్తానంటే కంగారు ఏం పడకండి. మీ అందరికీ www.frontlineseduTech.comలో మీ కోర్స్ కనిపిస్తుందా? మీ మై కోర్సెస్లో ఇప్పుడే మేల్కున్నాం సాయి, గుడ్ మార్నింగ్ మ్యాన్. మీ అందరికీ www.frontlineseduTech.com మన వెబ్సైట్ తెలుసా మాస్టరు? www.frontlineseduTech.com. ఇక్కడికి వెళ్ళి మీరు ఏ మెయిల్తో అయితే ఫీజు పే చేశారో ఆ మెయిల్తో సైన్అప్ అయితే మీ డాష్ బోర్డ్లో మై కోర్సెస్లో మీ జావా ఫుల్ స్టాక్ కోర్స్ కనిపిస్తుందా సార్? మేము ముద్దుగా దీన్ని జేఎఫ్ఎస్ అని పిలుచుకుంటాం, జావా ఫుల్ స్టాక్ కోర్స్. కెన్ యూ సీ దిస్ కోర్స్? ఓకే, ఒకవేళ మీకు కనిపించకపోతే కంగారేం పడకండి, ఏ రాస్తారో కోలు చేయొద్దు, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు ఈ వాట్సాప్ కమ్యూనిటీలో కనుక జాయిన్ అవ్వకపోతే ప్రశాంతంగా నేను మీకు ఒక నెంబర్ చెప్తా, 9177158061. హీస్ ఎఫ్ఎల్ఎం వాట్సాప్ అడ్మిన్. ఏం చేస్తుంటారు మాస్టర్ ఈయన అంటే, మీకేమైనా నాన్ టెక్నికల్ డౌట్స్ వస్తే, నాన్ టెక్నికల్ డౌట్స్ అంటే ఏంటంటే ఇడ్లీ దోశ ఊతప్పం ఎలా చేయాలని కాకుండా రికార్డింగ్స్ ఎలా వాచ్ చేయాలి, లేదంటే నాకు ఏదైనా మెటీరియల్ మిస్ అయింది, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ సమ్ పేమెంట్ ఫెయిల్ అయింది, ఆర్ మీ మెయిల్ చేంజెస్ కావాలి, ఎనీ నాన్ జావా రిలేటెడ్ క్వరీస్ యూ కెన్ రీచ్ అవుట్ టు దిస్ వాట్సాప్ అడ్మిన్. సార్ ఈయన జీనీ కాదు, మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వలేరు, కానీ జనరలీ వీ విల్ గివ్ దెమ్ 2 to 4 hours ఆఫ్ ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఐటీ పరిభాషలో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, మన పరిభాషలో సింగిల్ టిక్, డబుల్ టిక్, బ్లూ టిక్ రిప్లైకి టైం పడుతుంది కదా, ఆ టైం మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్లో మార్నింగ్ 10 to నైట్ 8 PM లోపు దే విల్ ట్రై టు రెస్పాండ్ టు యూ. సార్ ఒకసారి ఈ నెంబర్ నోట్ చేసుకుంటారా సార్? స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటారా? జెన్జీ కిడ్స్ 9177158061. ఓకే, ఆ నెంబర్కి మెసేజ్ చేసి గురుగారు నేను పలానా జావా ఫుల్ స్టాక్ కోర్సులో జాయిన్ అయ్యాను, ఉపేంద్ర అన్న చెప్పాడు, మీ ఏమైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని అడగమన్నారు, కొంచెం నన్ను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయండి మాస్టారు అంటే ఆయన మీకు ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తారు, లేదంటే వెబ్సైట్లో మీకు ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కనిపిస్తుంది. ఓకేనా? నేను ఇంకొకసారి 1 second గైస్, ఐఎమ్ పింగింగ్ ద నెంబర్ ఇన్ చాట్. ఓకే, 9177158061. ఆ నెంబర్ మీకు పంపించాను మాస్టారు. ఆయనకి మెసేజ్ చేసి వినమ్రులై భయ్యా ఇలా నన్ను కొంచెం వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ చేయండి అని చెప్పండి. ఇన్ కేస్
మీకు కనుక ఈ కోర్స్ కనిపించింది అనుకోండి, కోర్స్లోనే ఫస్ట్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంది సార్. బై ఛాన్స్ ఇఫ్ యూ కెన్ సీ, మీ కోర్స్లో మీరు ఎన్రోల్ అయిన దగ్గర మీకు ఈ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంది, క్లిక్ చేసి ఏలేసుకుంటూ జాయిన్ అయిపోండి. అందులో ఎందుకు మాస్టర్ అంటే, వర్షం పడి క్లాస్ సెలవు వచ్చినా, ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీకు పాస్ చేయాలన్నా, ఈరోజు పండగ ఉంది, ఈరోజు వర్షం పడుతుంది, లేదంటే ఈరోజు క్లాస్ ఒక అరగంట ముందు జాయిన్ అవుతాము, లేదంటే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాం, మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అంటే ద వాట్సాప్ కమ్యూనిటీ ఇస్ ఎసెన్షియల్. ప్లీజ్ ట్రై టు జాయిన్. ఇక్కడ ఎవరైనా వాట్సాప్ బ్యాన్ చేసిన వాళ్ళు ఉన్నారా? మార్క్ మామకి మిత్రులు ఎవరు లేరు కదా? హోప్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ వాట్సాప్. సచ్ ఎ ఫూలిష్ క్వశ్చన్, బట్ యా. హౌ టు ఫైండ్ రికార్డింగ్స్? సరే గురువు గారు, ఎవ్రీడే లైవ్ చూడాలంటే కష్టం కదా, మళ్ళీ ఐపీఎల్ ఫైనల్ వరకు మాకు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ మ్యాచెస్ అప్పుడు నేను లైవ్ క్లాస్కి రాలేను, లేదా నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు మా క్లయింట్ వస్తాడు, వాడు యూఎస్ఏ నుంచి పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ అని చెప్పి క్లాసులు మిస్ అయ్యేలాగా కొన్నిసార్లు నేను మిస్ అవుతాను. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాచ్ లైవ్ సెషన్స్, వేర్ ఐ కెన్ సీ ద రికార్డింగ్స్? ద సేమ్ www.frontlinesedutech.com, దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. మీరు ఏదైతే మెయిల్తో పర్చేస్ చేశారో కోర్స్, అదే మెయిల్తో వెళ్ళండి. ఓకే, అగైన్ గో టు డాష్బోర్డ్, మై కోర్సెస్, దేర్ యూ కెన్ సీ ద రికార్డెడ్ వీడియోస్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, ఇదేం ఇన్స్టెంట్ మ్యాగీ కాదు. హౌ టు క్రియేట్ సపరేట్ ఓఎస్ ఫర్ ఇండియా. సార్ ఇది చేద్దాం సార్, ఓఎస్ చేద్దాం, హ్యాక్ చేద్దాం, కొంచెం టైం ఇవ్వు. సో ఈ రోజు లైవ్ అయిన వెంటనే మనం ఆ ప్లాట్ఫామ్లోకి వీడియోస్ అప్లోడ్ చేసిన వితిన్ 6 to 8 hours ప్రాసెస్ అవుతుంది, బికాస్ అది ఏడబ్ల్యూఎస్లో ఎన్క్రిప్ట్ అయ్యి మీ డేటా సేవ్ చేయడం కోసం. ఎవ్రీడే మనకి 2 GB డేటా ఉంటే రీల్స్ చూడడానికి ఒక 1 GB అయిపోతుంది, ఐపీఎల్ చూడడానికి ఒక 1 GB అయిపోతుంది. ఇంకో 10 MBలో మన రికార్డింగ్స్ చూడాలంటే ఏడబ్ల్యూఎస్ బట్ దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి కదా. సో ఈ రోజు నైట్ క్లాస్ అవ్వగానే రేపు మార్నింగ్ కల్లా మీకు మన పోర్టల్లో రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. గైస్, am I clear so far? Whom should I contact if I have some non-technical issues? Where can I watch my recordings? Am I good? యూ కెన్ సీ ద రికార్డింగ్స్. లేదు రికార్డింగ్స్ ఎలా చూడాలో కూడా మన వాళ్ళు మీకు ఆల్రెడీ వాట్సాప్ కమ్యూనిటీలో లింక్ పెట్టారు, లేదంటే మన అడ్మిన్ బ్రోని బ్రో వేర్ కెన్ ఐ సీ ద రికార్డింగ్స్ అంటే హీల్ షేర్ యూ. ద ఇంపార్టెంట్ క్వశ్చన్, వై కంటే అన్మ్యూట్? సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ పాడడం అంటే. పాడచ్చా అంటే పాడచ్చు, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, మీ ఇంట్లో మీ మదర్ రైస్ ఉండేటప్పుడు ఎన్ని కుక్కర్ విజిల్స్ వచ్చినాయో కూడా మేమే లెక్కేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమంది బైక్లో వెళ్తూ అన్మ్యూట్ అయిపోతారు, కొంతమంది మ్యాచ్ చూస్తూ అన్మ్యూట్ అవుతారు, కుక్ చేస్తూ అన్మ్యూట్ అవుతారు, కొంచెం డీవియేషన్ ఉంటుంది. మీరు క్లాస్ సీరియస్గా వినేటప్పుడు సడన్గా కుక్కర్ విజిల్ వచ్చింది అనుకోండి, ఓకే సార్ 2 విజిల్స్ వచ్చినాయి కుక్కర్ ఆపండి అంటారు. కొంతమంది ఊరికే బై మిస్టేక్ అన్మ్యూట్ అయిపోతుంటారు, పాకెట్లో పెట్టుకొని క్లాస్ వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. టు అవాయిడ్ క్లాస్ డిస్టర్బెన్స్, ఎందుకంటే మనం దీన్ని నెక్స్ట్ 3 years పాటు రికార్డింగ్ చూస్తాము. ట్రైనర్ క్లాస్ చెప్తున్నప్పుడు మీకు మధ్యలో అన్మ్యూట్ అయ్యి వేరే వాళ్ళ నాయిస్ వచ్చిందంటే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని బై డిఫాల్ట్ యువర్ మైక్స్ విల్ బి మ్యూటెడ్. ఆన్ నీడ్ బేసిస్ మీ Q&A సెషన్స్లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ట్రైనర్ అవైలబిలిటీని బట్టి ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఏం చేయాలి అధ్యక్ష అంటే, దెర్ ఇస్ ఎ ట్యాబ్ కాల్డ్ Q&A. అవర్ టీఏస్ విల్ బి ఆన్సరింగ్ యువర్ Q&A క్వశ్చన్స్. ఓకే సార్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎట్టా చెప్పాలి? చాట్లో చెప్పచ్చు సార్. అయ్యా నేను వినిపిస్తున్నానా అంటే ఎస్ మాస్టర్, యూ కెన్ యూజ్ ద చాట్ బాక్స్. సార్ జావానే ఎందుకు నేర్చుకోవాలి, వై ఐ కాంట్ సి పైథాన్ అంటే యూ కెన్ ఆస్క్ ఇన్ Q&A. రెండోది ఏంటంటే, సార్ నాకు మిగతా వాళ్ళ మెసేజ్లు ఎందుకు కనిపించట్లేదు? మామూలుగా నేను సీరియస్గా క్లాస్ కుంటుంటే గోడ మీద బల్లి చూస్తే నాకు సడన్గా ఆర్జీవి గుర్తొస్తాడు, చంద్రముఖి గుర్తొచ్చింది, ఇంకేదో గుర్తొస్తాయి. ఊరికే డివేట్ అయిపోయే రోజుల్లో పక్కన వాళ్ళు ఊరికే సరదాగా ఒక చూడండి. గైస్, ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ రైట్? కెన్ యూ హియర్ మీ? కెన్ యూ హియర్ మీ గైస్? కెన్ యూ హియర్ మీ? చూడండి, మధ్యలో నేను చాట్ ఎవ్రీబడికి పెట్టగానే ఎస్ నో ఏం తిన్నారు, ఏం కూర తిన్నారు అనగానే, డూ యూ రియల్లీ థింక్ ఆ చాట్ మనకి ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? ఇజంట్ ఇట్ డిస్ట్రాక్టింగ్? వేరే వాళ్ళ చాట్ మనకు కొంచెం డీవియేషన్ ఉంటుందా లేదా? అదర్స్ చాట్ విల్ బి బిగ్ డిస్ట్రాక్టింగ్ టు అస్. వాడు ఏం చెప్తాడు సంబంధం లేకుండా, మీరు సీరియస్గా క్లాస్ వింటుంటే, జావాలో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్ వింటుంటే వాడు వచ్చి బుమ్రా హ్యాట్రిక్ తీసాడు అనగానే ఇంకా అంతే పోయా. మొత్తం మల్టీ థ్రెడింగ్ లాంటి డ్రై టాపిక్ కాస్త సడన్గా బుమ్రా హ్యాట్రిక్ వెళ్ళిపోద్ది, విరాట్ కోహ్లీ 6 వెళ్ళిపోద్ది, తల విన్నింగ్ షాట్కి వెళ్ళిపోద్ది, బ్రెయిన్ ఎక్కడికో బేజా ఫ్రై అయిపోతుంది. సో టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఓకే, దెర్ ఇస్ ఎ హ్యాండ్ ఆప్షన్ వీ కెన్ ఎస్ యూ కెన్ యూస్ అబ్దుల్. సార్ డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేయడానికి వీ డిజేబుల్ దిస్. హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. ముందే చెప్పేస్తున్నా, రికార్డింగ్ క్లాసెస్ గురించి చెప్పేసాం, వై కాంట్ ఐ సీ అదర్స్ చెప్పేసా. డౌట్స్ వస్తే ఏంటి, యూ కెన్ యూజ్ ద Q&A, మేబీ ఎండ్ ఆఫ్ ద సెషన్, ఆర్ ఎల్స్ విల్ ప్లాన్ ఎ డెడికేటెడ్ Q&A స్లాట్. ఓకే, డెడికేటెడ్గా తీసుకుంటాం. చాలా ఓకే, గ్రేట్. నెక్స్ట్ డౌట్ ఏంటి సార్? 7:30కి వచ్చారు, 8 అయింది, మీరు ఇంకా వెళ్ళరా అంటారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? ఇంకా డౌట్స్?
టెలిగ్రామ్ వాట్సాప్ సార్ నెక్స్ట్ వెన్స్డే కల్లా విల్ బి క్రియేటింగ్ యువర్ డెడికేటెడ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఫర్ యువర్ డౌట్ డిస్కషన్. అండ్ మీకు గనక ఏదైనా డౌట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్, నాన్ టెక్నికల్ డౌట్స్కి ఏమో ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు, 91771801 వాట్సాప్ అడ్మిన్ ఎఫ్ఎల్ఎం బ్రో అని చెప్పి సేవ్ చేసుకుంటారు. కానీ ఇన్ని వై జావా ఈజ్ నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఈయన ఆన్సర్ చేయగలడా? చేయగలడు, బట్ హీస్ ఎ నాన్ టెక్ గై. So for that, you can reach out to flmtechteam.jfs@gmail.com. Okay, this is your support mail ID. For any kind of technical queries, you can reach out to this mail ID. We'll be creating your Telegram groups by next Wednesday morning 10:30. మా పంతులు గారు 10:30 కల్లా మంచిదన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంతకంటే ముందే ట్రై చేస్తాము నెక్స్ట్ వెన్స్డే. ఎందుకంటే అప్పటికి మీరు నాసాని హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారు, హలో వరల్డ్ చెప్తూ ఉంటారు, రైట్? Or maybe you are installing JDK JRE based on your trainer feasibility, right? Guys, have you noted down this chat? flmtechteam.jfs మీ group లో కూడా పెట్టిస్తా, do not worry about this. అండ్ ఇంకోటి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా? అది ఆప్కి మర్జీ, రాసుకోంటే రాసుకోవచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నాను కదా, మండే ఆర్ ట్యూస్డే నుంచి మీకు యాక్చువల్ కాంటెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే జస్ట్ హౌ ఎఫ్ఎల్ఎం గోస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టీమ్స్, ఎలాంటి సపోర్ట్ స్ట్రక్చర్ని మీట్ అవ్వాలి. నాకు కూడా హిందీ రాదు సార్, తోడా ప్యాజ్ దాలో తప్ప, రైట్? సో ఇక్కడ వరకు ఉంటుంది. ఈ రోజు రేపు ఇట్స్ లైక్ ఏ వార్మప్ సెషన్. క్రికెట్ ఆడేటప్పుడు డైరెక్ట్గా ఆడామనుకోండి ఏదో తిరిగిపోద్ది. అలాగే స్టార్టింగ్ మన ట్రైనర్ వచ్చి వెల్కమ్ టు మల్టీ థ్రెడెడ్ హై పవర్ఫుల్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ వోరా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం అనుకోండి, వోరా అంటే పోరా అంటారు. వోరా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్, జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని డే 1 స్టార్ట్ చేయకూడదు. కాబట్టి we just want to make sure you guys are comfortable with our communication, with our process, be it Zoom, be it website and all. Okay, sorry bro, 16th point చెప్పరా, ఏం చెప్పా? 16th point వెన్స్డే 10:30 AM కల్లా మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ వస్తాయి మాస్టర్, రైట్? సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఐ హావ్ సక్సెస్ఫుల్లీ టేకెన్ 35 minutes ఆఫ్ యువర్ ప్రీషియస్ టైం. డోంట్ వరీ, ఇంకొక 10-15 minutes మా ఎస్ఆర్ఎం టీమ్ వస్తుంది. దెన్ యువర్ ట్రైనర్ విల్ కమ్ ఇన్. మీకు ఐ థింక్ యూ హ్యావ్ టైమ్ టిల్ 9. ఈరోజు రేపు అయితే ఇట్ విల్ బి అ వార్మప్ మ్యాచ్ ఫర్ యూ. ఫ్రమ్ మండే యువర్ యాక్చువల్ స్టఫ్ విల్ స్టార్ట్. ఇస్ ఇట్ ఓకే? ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్స్, నోట్స్. అమ్మయ్య అంట కార్తీక్, దుర్మార్గుడు అయ్యావు. బాయ్ చెప్పగానే అమ్మయ్య అన్నాడు, ఫీలింగ్ హట్. ఓకే, నెక్స్ట్ మండే. యా, వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, రంజిత్, జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ గోనా గివ్ యూ ద హోస్ట్ యాక్సెస్. మండే అంటే నెక్స్ట్ వీక్ మండేనా సార్? మీరు అంత సడన్గా డేట్లు అడిగితే. ఓకే, ఈరోజే మండే కదా, సారీ, అలవాటు అయిపోయింది థర్స్డే. బ్రో మ్యాక్బుక్ ఇన్స్టాలేషన్ కూడా చెప్తా. 1 second. సో ఐఎమ్ గోనా హ్యాండ్ ఓవర్ టు రంజిత్ ఫ్రమ్ ఎస్ఆర్ఎం టీమ్. రంజిత్, కెన్ యూ స్టార్ట్? Yeah, yeah. Thank you so much, Upendra, for the introduction. Yeah, hi guys. Am I audible? So ఇందాక ఉపేంద్ర అని చెప్పినట్టు, yeah, we are having a dedicated team called SRM, Student Relationship Management Team. సో సింపుల్గా చెప్పాలంటే SRM ఏం చేస్తుంది అంటే, మీరు ఏ నమ్మకంతో అయితే ఎఫ్ఎల్ఎం జాయిన్ అయ్యారో, ఓకే, ఏ ట్రస్ట్తో అయితే ఎఫ్ఎల్ఎం జాయిన్ అయ్యారో, ఆ ట్రస్ట్ని మేము 100కి 1000% అనేది ఫుల్ఫిల్ చేయడమే మా ఎస్ఆర్ఎం టీం తాలూకా రెస్పాన్సిబిలిటీ. అంటే ఏం చేస్తారు భయ్యా? ఓకే, అంటే ఏం చేస్తాము అంటే, మీరు ఏదైతే డైలీ క్లాస్కి వస్తున్నారో అది మీకు కరెక్ట్గా అందేటట్టు సబ్జెక్టు అనేది చూసుకుంటాం. అండ్ మనకు ఒక వాట్సాప్ కమ్యూనిటీ ఉంది కదా, కొంచెం టాపిక్స్ ఇన్ డెప్త్ వెళ్ళినాక, మీకు సబ్జెక్ట్ మంచిగా వచ్చినాక దాన్ని మీకు పర్సనలైజ్డ్ జాబ్ అప్డేట్స్ కూడా పెడతాము. ఓకే, అండ్ మీ కెరీర్ ఓరియంటెడ్ సెషన్స్ అనేవి ఉంటాయి ఎవ్రీ వీకెండ్. ఏ వీకెండ్లో ఉంటే ఆ వీకెండ్ మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ వస్తుంది. లైక్ ఇప్పుడు రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ సెషన్ ఎట్లా లింక్డ్ఇన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మ్యాంగ్ లాంటి కంపెనీస్లో ఎట్లా క్రాక్ చేయాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎట్లా క్రాక్ చేయాలి, నెట్వర్కింగ్ ఎట్లా చేయాలి, స్టార్టప్ కంపెనీస్ ఎట్లా క్రాక్ చేయాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే మన ప్రజెంట్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎలా స్విచ్ అవ్వాలి, ఈ సెషన్ నేను తీసుకుంటా. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ సెషన్స్ చెప్తాం. అండ్ రియల్ టైమ్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి. లైక్ ఒక కంపెనీలో ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా వర్క్ చేస్తున్న అతను, ఓకే, అతను వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతాడు. లైక్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు కొన్ని సెషన్స్. అందులో ఒక నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వెళ్ళి ఒక 17 LPA 20 LPA క్రాక్ చేసి ఆన్ జావా ఫుల్ స్టాక్, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ మీతో వచ్చి పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారు. సో దట్ వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేసినారు, ప్రాజెక్ట్ మీద ఎలాంటి థింగ్స్ అడిగారు, ఇలాంటి
నాలెడ్జ్ డ్రివెన్ సెషన్స్ అనేవి ఉంటాయి. మీ డైలీ సెషన్స్తో పాటు ఆ వీకెండ్ సెషన్స్ కూడా మీరు అటెండ్ అవ్వండి. ఏ వీకెండ్లో ఏ సెషన్ ఉంటుంది భయ్యా అంటే మేము వాట్సాప్ గ్రూప్లో అనేది అప్డేట్ చేస్తాము. ఓకేనా? ఆ సెషన్స్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. సో అలాంటి సెషన్స్ మీరు మిస్ అవ్వద్దు. అండ్ దాంతోపాటు వీఆర్ హ్యావింగ్ సమ్ ఆఫరింగ్స్ అనమాట. సో ఎవరెవరైతే ఇక్కడ అటెండెన్స్ అనేది మేము ట్రాక్ చేస్తాము, ఎవరెవరైతే మినిమం 90% అటెండెన్స్ యూనో మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మేము పర్సనలైజ్డ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటాం. మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు భయ అంటే మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ చెమటలు పడతాయి. ఓకే, ఏమడుగుతారు క్వశ్చన్, నేను ఆన్సర్ చేయగలనా లేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనకు ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ విల్ బి హ్యావింగ్ ద మాక్ ఇంటర్వ్యూస్. అందరికీ ఉంటాయంటే ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏం జరుగుతుంది, బేసికల్లీ ఇంటర్వ్యూలో అడిగేవి ముందు చేస్తాం, అది మాక్, రైట్? ఇంటర్వ్యూలో అడిగి ముందు చెప్పాలి అంటే మీరు సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలి కదా. సో మీరు డైలీ క్లాసెస్ అటెండ్ అయితేనే కదా సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ 90% మినిమం అటెండెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తే అవర్ ఎస్ఆర్ఎం టీమ్ విల్ బి గోయింగ్ టు స్కెడ్యూల్ ద మాక్ ఇంటర్వ్యూస్. అండ్ దాంతోపాటు కొంతమందికి మేబీ డౌట్స్ ఉండొచ్చు, భయ్య నాది సేమ్ టైమింగ్లో ఆఫీస్ ఉంటుంది, నేను కొన్నిసార్లు అటెండ్ అవ్వలేకపోవచ్చు అని చెప్పేసి. సో మీరు నో ప్రాబ్లం, మీరు రికార్డింగ్స్ చూసినా కానీ విల్ బి యాక్సెసింగ్ దట్ రికార్డింగ్ ట్రాకింగ్ అనమాట. దాంట్లో కూడా మీరు మంచిగా డైలీ అటెండ్ అయ్యి రికార్డింగ్స్ చూసుకున్నట్లయితే మేము అప్పుడు కూడా మీకు ఆఫర్ చేస్తాము. ఏంటవి? మాక్ ఇంటర్వ్యూస్, అది కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తోని. ఓకే, అండ్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసే హెచ్ఆర్స్తోని, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెషన్స్. మీరు మీ ఊపు ఎలా ఉండాలంటే భయ్య మీరు ఇంకా మంచి మంచి సెషన్స్ పెట్టండి అనేటట్టు మాకు అనిపించాలి. మన స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వీళ్ళకి ద బెస్ట్ పాసిబుల్ వేలో, ఓకే, ద బెస్ట్ పాసిబుల్ వేలో మనం నాలెడ్జ్ అనేది షేర్ చేయాలని చెప్పేసి మాకు మోటివేషన్ రావాలి, రైట్? అండ్ దాంతోపాటు ఇంకొక ఆఫరింగ్ ఏంటి అంటే మీకు 1-on-1 పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది అవర్ ఎస్ఆర్ఎం టీమ్ విల్ బి ఆఫరింగ్ ఫర్ ఫ్రీ. అది ఎప్పుడు అంటే మీ లైక్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ వచ్చినప్పటికీ అట్లా, సో దట్ మీకు అప్పటికి నాలెడ్జ్ మొత్తం మంచిగా ఉంటుంది. మీకుండే డౌట్స్ కానీ, ఇంటర్వ్యూస్ ఎట్లా పెర్ఫామ్ చేయాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, స్విచ్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి, కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఆ గ్యాప్ ఎట్లా చెప్పుకోవాలి, మనం మన క్లాసెస్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అవి రెజ్యూమ్లో ఎట్లా పెట్టుకోవాలి, దాని మీద ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీకు చాలా ఉంటాయి. సో దోస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద 1-on-1 పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఫ్రీ. ఎవరికి అంటే ఎవరైతే మన స్టూడెంట్స్ ఆఫ్టర్ లెర్నింగ్ ద కోర్స్ దే నీడ్ టు షేర్ సమ్ లెర్నింగ్ వీడియో ఫీడ్బ్యాక్ అనమాట, విచ్ హెల్ప్స్ అవర్ ఎస్ఆర్ఎం టీమ్ అండ్ ఎఫ్ఎల్ఎం టీమ్ టు గ్రో ఫర్దర్. ఓకేనా? అండ్ దాంతోపాటు మన ఎఫ్ఎల్ఎంలోని చాలా మంది స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి. కొంతమంది ఏంటంటే ఇంట్రోవర్ట్స్, వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు లేదు తెలియదు, బట్ మనకు చెప్తారు, రైట్? మీరు కూడా అట్లా చెప్పినట్లయితే విల్ బి సెలబ్రేటింగ్ దట్ థింగ్ ఎట్ అవర్ ఆఫీస్ అనమాట. మీకు గుడీస్ ఇవ్వడంతో పాటు మన ఆఫీస్లో సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము. అవర్ ఎస్ఆర్ఎం టీమ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ విల్ బి కోఆర్డినేటింగ్ ఆన్ దట్ థింగ్. అక్కడ సెలబ్రేట్ చేయడంతో పాటు విల్ బి ఇన్వైటింగ్ అవర్ ఫౌండర్స్ టు దట్ ఈవెంట్. మన ఎఫ్ఎల్ఎం టీమ్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఓకే, చాలా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో వన్స్ మీరు కోర్స్ నేర్చుకుంటున్న తరుణంలోనే మీకు జాబ్ వస్తుంది, దెన్ మీరు మాకు అప్డేట్ చేయాలి. మరి చేస్తారా? ఆ గుడీస్ కోసమే తెచ్చుకుంటారా? రైట్. ఏం లేదు, ఇట్స్ జస్ట్ లైక్ ఏ స్మాల్ ట్రీట్ అన్నట్టు అంతే. మీరు జాబ్ క్రాక్ చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలియదు కానీ యాజ్ ఎ ఎఫ్ఎల్ఎం మీ ట్రైనర్ అవ్వచ్చు, మన ఫౌండర్స్ అవ్వచ్చు, మా ఎస్ఆర్ఎం టీమ్ అవ్వచ్చు, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనల్ని నమ్మి మనల్ని ట్రస్ట్ చేసి వచ్చాడు, మన దగ్గర నేర్చుకున్నాడు. ఆ, మనదొక రాముడు వంతెన కట్టినప్పుడు ఒక ఉడత సాయం ఎట్లా ఉందో, మా హెల్ప్ కూడా అట్లా తనకి హెల్ప్ అయింది తన కెరీర్లో. మేము టీచ్ చేసేది అనేది మాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, ఎఫ్ఎల్ఎం ఎందుకు ఇంత ఎఫర్డబుల్గా ఇవ్వగలుగుతుంది? కంటెంట్ బయట చూస్తే ల్యాక్స్లో ఉంటుంది, 50,000 1 lakh ఉంటుంది, అమీర్పేట అవ్వచ్చు, బయట ఎక్కడైనా అవ్వచ్చు ఉంటుంది. వై ఎఫ్ఎల్ఎం ఈస్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ కంటెంట్ అట్ అఫోర్డబిలిటీ అంటే మీ సపోర్ట్ వల్లనే. సో మీరు ఇప్పుడు ఇలా జాబ్స్ క్రాక్ చేసి అన్న మాకు జాబ్ వచ్చిందని చెప్తున్నప్పుడు మేము నెక్స్ట్ ఇది మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. బయట లాక్స్ ఖర్చు పెడతారు మార్కెటింగ్లో. వీ నో నీడ్ టు స్పెండ్ మనీ ఆన్ ది మార్కెటింగ్. ఎందుకంటే మీరున్నారు, మీ తాలూకా మీ ఫ్రెండ్స్ మీరు చెప్తారు, అరే మామ నేను ఇక్కడ ఎఫ్ఎల్ఎంలో నేర్చుకున్నాను, బాగుందిరా, నాకు జాబ్ రానికి హెల్ప్ అయ్యిందిరా అని మీరు ఒక జెన్యున్ ఆర్గానిక్గా చెప్తారు. సో దట్ ఈస్ వాట్ పవర్ ఆఫ్ ఎఫ్ఎల్ఎం. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఆ సపోర్ట్ మీరు ఆ విధంగా కంటిన్యూ చేయొచ్చు బై షేరింగ్ యువర్ లెర్నింగ్ వీడియో ఫీడ్బ్యాక్ అండ్ షేరింగ్ యువర్ సక్సెస్ స్టోరీస్. ఓకేనా? అండ్ నేను ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్తో వచ్చాను, నేను కూడా ఉపేంద్ర లాగే. సో ఏది చెప్పమంటారు ముందు? బ్యాడ్ న్యూస్ చెప్పాలా? సో బ్యాడ్ న్యూస్ అనే దానికంటే మేబీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నేనేం ఛాలెంజ్ ఆర్ బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నా అంటే మీరు ఇప్పుడున్న ఊపు కోర్స్ ఎండింగ్ వరకు ఉండదని చెప్పేసి నేను అంటున్నా, దట్ ఈస్ బ్యాడ్ న్యూస్. లేదు భయ్య, అది ఆ ఛాలెంజ్ని మేము బ్రేక్ చేస్తాము.
సో మళ్ళీ నువ్వు కోర్స్ ఎండింగ్ అప్పుడు రా, ఇదే ఊపు మీద ఉంటాం, ఇదే ఫెయిర్ మీద ఉంటాం, డెఫినెట్లీ కంపెనీస్ అనేవి క్రాక్ చేస్తాము అని చెప్పేసి మీరు ఆ ఛాలెంజ్ అనేది తీసుకోవాలన్నమాట. మేము వస్తాం, మా ఎస్ఆర్ఎం టీం వస్తారు, సో ప్రియాంక గారు వస్తారు, దే విల్ బి టేకింగ్ ద ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ యూ, ఎట్లా ఉంది క్లాసెస్, ఎట్లా ఉన్నాయి, యాడమ్ సెషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. సో స్టార్టింగ్లో ఉండేది ఆ ఊపు కానీ ఇవి కానీ ఎండింగ్ వరకు ఉండాలి, అప్పుడే మనం క్రాక్ చేయగలం. 2 డేస్లో ఉపేంద్ర అని అంటాడు మనం నాసాని హ్యాక్ చేయలేం. ఓకే, మనకు కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఎఫ్ఎల్ఎం ఎందుకు ఎంత గ్రో అయిందంటే వీ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. సో మేము జాబ్స్ చేసుకుంటూ ప్యారల్గా కంటెంట్ బిల్డ్ చేస్తూ డైలీ పోస్ట్ వేయడం కానీ జాబ్ అప్డేట్స్ కానీ అన్ని కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఎల్ఎం ఈజ్ రీచ్ టు 2 million+ ఫాలోవర్స్ ఇన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో అదే మన కెరీర్లో కూడా అంతే. ఓకే, ఎప్పుడు కూడా సక్సెస్ 1 డేలో వచ్చేది. ఏమంటారు అది, స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఆర్డర్ కృష్ణారావు వెంటనే వచ్చేయడానికి అని చెప్పినట్టు మనకి వెంటనే రాదు. డైలీ క్లాసెస్ చెప్పి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సార్ ఏం చెప్తున్నారు ఫాలో అవ్వాలి, మంచిగా నేర్చుకోవాలి. వీకెండ్స్లో కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, బయటికి వెళ్ళండి, వెబ్ సిరీస్లు చూడండి, మూవీస్ చూడండి, బట్ టైం కొంచెం కూడా ప్రొడక్టివ్గా మీ లెర్నింగ్ మీద కూడా స్పెండ్ చేయండి. సో దట్ రేపొద్దున మీకు జాబ్స్ క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్రమ్ అవర్ ఎస్ఆర్ఎం టీమ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ వీఆర్ గోయింగ్ టు కొలాబరేట్ విత్ డిఫరెంట్ కంపెనీస్. సో డిఫరెంట్ కంపెనీస్తో మేము కొలాబరేట్ అయ్యి మీకు ఓపెనింగ్స్ తెస్తాం. సో జనరల్గా మేము డిఫరెంట్ కెరియర్ సైట్స్ నుంచి కానీ నౌకరీ లింక్డ్ నుంచి కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మన రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేసి మీకు జాబ్ అప్డేట్స్ పెడతారు వాట్సాప్ గ్రూప్లో. అది కాకుండా మేము పర్సనల్గా డిఫరెంట్ కంపెనీ ఫౌండర్స్కి హెచ్ఆర్స్కి కనెక్ట్ అయ్యి మా దగ్గర జావా ఫుల్ స్టాక్ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా నేర్చుకోగలరు అని చెప్పి, వాళ్ళకి మంచిగా స్కిల్ ఉంది, మీరు అవకాశం ఇవ్వండి, దే కెన్ ప్రూవ్ అని చెప్పేసి మేము చెప్తాం, మేము ఎండోర్స్ చేస్తాం. రైట్, అట్లా మీకు మేము రెఫర్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఎప్పుడు అంటే మీరు మంచిగా స్కిల్ఫుల్గా ఉన్నప్పుడు. రైట్, రీసెంట్లీ వీ గాట్ ది కొలాబరేషన్ ఫ్రమ్ ఎస్డి వర్డ్ కంపెనీ. దే హైర్డ్ జావా ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ ట్రైన్డ్ స్టూడెంట్స్ అనమాట. సో ఆ విధంగా కంపెనీస్ని మేము తేగలం. బట్ కంపెనీ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అయి ఉండాలి కదా. సో కంపెనీ వచ్చినప్పుడు దే విల్ బీ ఎక్స్పెక్టింగ్ యువర్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తారు, కోడింగ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తే అవి ఎట్లా చేస్తున్నారో ఎక్స్పెక్ట్ చేస్తారు, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ టెక్నికల్ స్కిల్ ఉంటే సరిపోదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. పెద్దగా మనం ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కాదు మనకి మరి ఇంగ్లీష్ పాష్గా రావడానికి. వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం వెళ్ళి చేసేది ఐటీ వర్క్. మనకి తెలిసిన ఇంగ్లీష్ మొక్కలు పక్కన వాళ్ళకి అర్థం కావాలి మనం చెప్తున్నప్పుడు, అండ్ వాడు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుని రిప్లై ఇవ్వగలగాలి. సో ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనకి మినిమల్ అయితే ఉండాలి. ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఆ, మనకు తెలిసిన కొంచెం తక్కువ విషయాలైనా కానీ మంచిగా కమ్యూనికేషన్ ఉంటే మనం మేనేజ్ చేయగలం అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు అయినా కానీ. రైట్, లేకపోతే మనకి ఏమైందంటే మనకి మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ మనం షోకేస్ చేసుకోలేం మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే. నీకు జావాలో పైథాన్ ప్రైమర్ నాట్ అన్న ప్రోగ్రామ్ ఇచ్చిండు, అది నీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాడు, నువ్వు ప్రోగ్రామ్ రాసేసావు, కానీ నీకు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, లేకపోతే భయపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, ఆ లాజిక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వాడు నేను రిజెక్ట్ చేస్తాడు. సో రెండు మెయింటైన్ చేసుకోవాలి. ఇది మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు భయ్య మీరు అంటే, విల్ బీ ఆఫరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బూట్ క్యాంప్స్ అనమాట. సో ఒక మేడం గారు వస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏంది ఆ టిప్స్ అని చెప్తారు. సో మనం ఏంటంటే 100కి 200% ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము ఆఫర్ చేస్తాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ అనేవి కావాలి. సో కంపెనీని తెచ్చినప్పుడు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎట్లా ఉండాలంటే నాకు అనిపించాలి, అరే మన వాళ్ళు రెడీగా ఉన్నారా, మనం చాలా కంపెనీస్కి రీచ్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి అనిపించాలి. అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మేము రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. జస్ట్ నో ఐ గాట్ వన్ థింగ్ ఫ్రమ్ స్టార్టప్ అనమాట. వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు జావా ఫుల్ స్టాక్ మీద. సో దట్ ఈస్ ద థింగ్ నా సైడ్ నుంచి నేను చెప్పేసాను. అండ్ బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ టు యువర్ ట్రైనర్, మన ఇప్పుడు మీరు ఎట్లాగైతే మీరు జాయిన్ అయ్యారో మన ప్రీవియస్ జేఎఫ్ఎస్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు కదా. అందులో నేను పర్సనల్గా ఇద్దరితో కనెక్ట్ అయ్యాను. వాళ్ళ సక్సెస్ స్టోరీ మీకు షేర్ చేస్తారు. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, అవన్నీ కూడా షేర్ చేస్తారు. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇట్ విల్ బి మోటివేషన్ టు యూ. నార్మల్గా ఇన్ని చెప్తున్నారు, జాబ్ పరంగా ఏమైనా హెల్ప్ అవుతాయా ఏందని మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ రిజల్ట్ చూస్తే యూ విల్ బి గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్, రైట్. సో ఇంకొంచెం టైం వేస్ట్ చేయకుండా ఐ విల్ బి ఇన్వైటింగ్ దీక్షిత. దీక్షిత, యూ కెన్ స్పీక్. Hello, good evening, all. Thank you for giving me this chance. So,
I am Dikshita. సో నేను వచ్చేసి అక్టోబర్ 2023 జావా ఫుల్ స్టాక్‌లో జాయిన్ అయ్యాననమాట. సో నా పాస్ ఔట్ ఇయర్ వచ్చేసి 2024. సో నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి చెప్పాలంటే ఇంటర్మీడియేట్ నేను బైపీసీ నుంచి పర్స్యూ చేశాను. అండ్ కమింగ్ టు మై డిగ్రీ ఐ డిడ్ ఫ్రమ్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్. సో నాకు ఈ టెక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ న్యూ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఇంటూ దిస్. సో ఆఫ్టర్ గెటింగ్ త్రూ దిస్ కోర్స్ నాకు ఎల్టీఐ మైంట్రీలో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కోయంబత్తూర్. సో ఈ ఆపర్చునిటీ లైక్ జావా ఫుల్ స్టాక్‌లో జాయిన్ అవ్వాలని మా బ్రదర్ రికమెండ్ చేశారు. సో తను కోర్స్‌లో జాయిన్ అయ్యి లైక్ హీ గాట్ త్రూ కోర్స్ అండ్ తనకు నచ్చిన తర్వాత హీ రికమెండెడ్ మీ. సో మనకి ఏంటిదంటే లైక్ వీ కెన్ ఇనిషియల్లీ జాయిన్ 1-2 సెషన్స్ ఫర్ అవర్ రిఫరెన్స్ ఆల్సో. మనము లైక్ కోర్స్ నచ్చుతుందా లేదా అని కూడా మనం యూ కెన్ గెట్ ఇన్ టు ద సెషన్ అండ్ యూ కెన్ లుక్ ఆఫ్టర్ ఇట్. సో నాకు ఈ సెషన్‌లో జాయిన్ అయినాక లైక్ ఎవ్రీథింగ్ ప్యూర్‌గా మంచిగా తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. సో నేను లైక్ నార్మల్‌గా కాలేజ్‌లో చూస్తే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటారు. మనం జస్ట్ వింటాం. మనము రియలైజ్ అయిపోయి అక్కడ ఫస్ట్ యూనిట్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ మనం కాన్సంట్రేట్ చేసి వింటాం. ఎందుకంటే లైక్ తెలుగులో చెప్తారు. తెలుగులో చెప్తే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో తెలుగులో చెప్పి క్లియర్‌గా మనం అర్థం చేసుకొని లైక్ ఈజీ అయిపోతుంది ప్రాసెస్. మనం ఇంగ్లీష్‌లో విని మనం దాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకొని అర్థం చేసుకునేట వరకు టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఎఫ్ఎల్ఎంలో జాయిన్ అయిన తర్వాతకి నేను నా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. ఇట్ వాస్ ఇన్ 2023. సో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అని ఆలోచించడానికి లైక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 ఇయర్. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మొత్తం వరకు లైక్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అన్నట్టే ఉండే. అండ్ దెన్ ఫైనల్లీ ఐ డిసైడెడ్ ఫర్ జావా ఫుల్ స్టాక్. సో చాలా మంది దగ్గర లైక్ ఐ హావ్ రిఫర్డ్ మెనీ ఆఫ్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర రిఫర్ చేసినాక కూడా ఐ గాట్ టు నో లైక్ జావా ఫుల్ స్టాక్‌కి ఎప్పుడైనా ద స్కోప్ విల్ బి ద సేమ్. లైక్ ఏఐ వచ్చింది లైక్ జావా ఉండదు అట్లా ఏం కాదు. సో జావా ఫుల్ స్టాక్ స్కోప్ ఎప్పుడైనా ఇట్ ఈస్ ఆల్ టైమ్ లైక్ 100% స్కోప్ ఉంటుంది దానికి. సో ఐ గాట్ ఇంటూ దిస్ జావా ఫుల్ స్టాక్. దాని తర్వాతకి 2024లో నేను పాస్ అవుట్ అయ్యాను బీఎస్సీ లైఫ్ సైన్సెస్. నాకు వచ్చేసి 1 ప్లస్ పాయింట్ ఏంటిదంటే నేను గ్రాడ్యుయేషన్‌లో లైఫ్ సైన్స్ కాంబినేషన్ విత్ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. సో దానివల్ల ఐ గాట్ ఇంటూ జావా ఫుల్ స్టాక్. అండ్ దెన్ ఎల్టీఐ మైంట్రీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఆల్సో ఐ గేవ్ ఇంటర్వ్యూ ఫర్ టీసీఎస్. సో 2 ఇంటర్వ్యూస్ ఐ గాట్ క్రాక్డ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇదంతా టీమ్ ఎఫ్ఎల్ఎం వల్లనే జరిగింది. అండ్ అవర్ ట్రైనర్ వాజ్ ఉపేంద్ర సార్ అండ్ ఆల్సో కృష్ణ సార్, రంజిత్ అన్న అండ్ మెనీ వర్ సపోర్టివ్. లైక్ డిఫరెంట్ సెషన్స్ డిఫరెంట్ టీమ్ మెంబర్స్ తీసుకున్నారు. లైక్ వీ ఆల్సో హ్యావ్ మాకు ఫైనాన్షియల్ అవేర్నెస్ సెషన్ చెప్పారు అండ్ మెంటల్ అవేర్నెస్ సెషన్స్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ మొత్తం సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు సబ్జెక్ట్‌తో పాటు యాడ్ ఆన్ సెషన్స్ చాలా ఇచ్చారు. లైక్ రెజ్యూమే బిల్డింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి చెప్పారు మాకు రెజ్యూమే బిల్డింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెజ్యూమే డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ బట్ లైక్ మ్యామ్ ఇచ్చిన గైడెన్స్‌తోని ఐ మేడ్ మై ఓన్ రెజ్యూమే అండ్ దట్ ఓన్లీ ఐ గాట్ షార్ట్ లిస్టెడ్. సో చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎఫ్ఎల్ఎం అనే ప్లాట్‌ఫామ్ ద్వారా. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు టీమ్ ఎఫ్ఎల్ఎంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా యాడ్ ఆన్ సెషన్స్ లైక్ లింక్డ్ఇన్, రెజ్యూమే సెషన్ అండ్ ఫ్రీలాన్సింగ్ సెషన్స్ ఆల్సో చెప్పారు. చాలా సెషన్స్ చెప్పారు. సో ఇదన్నీ ప్లస్ పాయింట్స్ అయినాయి అలాంగ్ విత్ ద కోర్స్. కోర్స్‌లో మనకి మంచి బెనిఫిట్ ఏంటంటే రికార్డింగ్స్ ఎనీ టైమ్ ఎప్పుడైనా వినొచ్చు మనము. రికార్డింగ్స్‌కి ఎప్పుడైనా యాక్సెస్ ఉంటుంది. అండ్ డౌట్స్ పోస్ట్ చేసిన వెంటనే దే విల్ రిప్లై అస్. ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా వాళ్ళు రిప్లై ఇస్తారు మనకి. సో నేను లైక్ నైట్ 12:00కి పోస్ట్ చేసిన టైం కూడా ఉంది డౌట్స్ వచ్చి. అంటే డే కాలేజ్‌కి వెళ్ళేసి వచ్చేసినాక ఇంకా ఈవినింగ్ టైమ్సే ఉంటుండే క్లాస్ గో త్రూ ద క్లాస్ అయిపోయినాక నైట్ సాల్వ్ చేసేసరికి 12 ఆ టైంలో కూడా డౌట్ పోస్ట్ చేస్తే ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ మార్నింగ్ అయినా దే యూస్ టు రిప్లై. సో చాలా బెనిఫిట్ అవుతున్నాయి. డౌట్స్ ఇన్‌స్టాంట్‌గా క్లియర్ అవుతుండే. అండ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఎట్లా అంటే మనకి లైక్ అన్ని వన్ వే కమ్యూనికేషన్‌లా ఉండదు. లైక్ టీచర్ చెప్తుంటే మనం క్లాస్‌లో విన్నట్టు కాకుండా ఇంటరాక్టివ్ ఉంటది. ఫన్ ఉంటది సెషన్.
నేను అనుకునేదాన్ని అంటే మా ఫ్రెండ్ తను జాయిన్ అయింది ఆల్రెడీ ఒక కోర్స్‌లో. బట్ నాకన్నా ముందు జాయిన్ అయింది. సో, తను జాయిన్ అయిన కొన్ని డేస్‌కి నేను ఇందులో జాయిన్ అయినా. సో, షీ పేడ్ డబుల్ అని కాదు, ట్రిపుల్ అని చెప్పొచ్చు. నాకన్నా చాలా ఎక్కువ పే చేసింది తను. బట్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ షీ గాట్ క్విట్ ఇన్ బిట్వీన్. బట్ షీ ఈస్ నాట్ గెట్టింగ్ ఈవెన్ టుడే టు గో టు ద కోర్స్. కోర్స్‌కి వెళ్ళడానికి ఇప్పటికి కూడా తనకి టైం దొరకట్లేదనమాట. సో, ఇక్కడేంటిదంటే మనకు ఆన్‌లైన్‌లో కోర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం చాలా బెనిఫిట్ అయితది. టైమ్ ట్రావెలింగ్‌కి టైమ్ కన్జంప్షన్ ఉండదు. సో, ఎనీ టైమ్ మనం ఎక్కడైనా మన కంఫర్ట్ జోన్‌లో కూర్చొని మనం క్లాసెస్‌ని మంచిగా విని అర్థం చేసుకోవచ్చు. సో, ఆహ్, ఇది ఒక ఇ ఇంత మంచి ఆపర్చునిటీ వాళ్ళు ఎఫ్ఎల్ఎం టీమ్ ప్రొవైడ్ చేస్తున్నందుకు స్పెషల్ థాంక్స్. అండ్ మన సక్సెస్‌ని గూడా లైక్ ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ దే ఇన్వైటెడ్ మీ. నన్ను ఇన్వైట్ చేసి ఎఫ్ఎల్ఎం ఆఫీస్‌కి అండ్ దే సెలబ్రేటెడ్ మై సక్సెస్. అండ్ through this success, many of them in my college or outside, they recognizing me as okay no FLM student అని. It makes us feel very proud. అంటే నాకన్నా ముందు ఆ పోస్ట్ నా ఫ్రెండ్స్ చూసారు. It was so happy that మన సక్సెస్‌ని సెలబ్రేట్ చేయడము చాలా చాలా కోర్సెస్‌లో జస్ట్ ట్రైన్ us and here they'll train us and along with that they'll celebrate our success. So I'm very happy for this. And కమింగ్ టు ద యాడ్ ఆన్ సెషన్స్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, లైక్ they'll conduct mock interviews మనకి చాలా హెల్ప్ అవుతాయి. లైక్ వెన్ గోయింగ్ త్రూ ద రియల్ టైమ్ ఇంటర్వ్యూస్. సో, మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్‌గా తెలుస్తదనమాట. లైక్ మాక్ ఇంటర్వ్యూస్‌లో దిల్ ఆస్క్ అస్ క్వెషన్స్. మనం ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వీ హావ్ టు go through the opportunity and we should answer all the questions and మనము యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ట్రై చేయాలి. సో, దిస్ ఈస్ అబౌట్ ఎఫ్ఎల్ఎం. అండ్ నేను లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ క్రాక్ చేయగలిగానంటే ఈవెన్ యూ ఆల్ కెన్ డూ ఇట్. సో, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత. సో వీ ఫెల్ట్ ఆల్సో ప్రౌడ్. మీకు ఎట్లయితే హ్యాపీగా అనిపించిందో మీరు జాబ్ క్రాక్ చేసినాక, అండ్ అది వచ్చి సక్సెస్ స్టోరీ ఎఫ్ఎల్ఎంలో షేర్ చేసుకున్న ఆఫీస్కి మీరు వచ్చి సెలబ్రేషన్స్ కానీ, అండ్ 2 days ఈ సపోర్టెడ్. లైక్ నేను ఈరోజే మెసేజ్ చేసిన దీక్షిత ఇట్లా మనకి ఫస్ట్ డే ఉంది, మీరు వచ్చి మీ జర్నీ చెప్తే మన స్టూడెంట్స్కి మోటివేషన్గా ఉంటుందంటే షీ కేమ్ వితౌట్ ఎనీ హెసిటేషన్. నేను వస్తా అన్న, నేను చెప్తాను, మన వాళ్ళకి బాగుంటుంది కదా. నేను కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళ షూస్లోనే ఉంటుండే. సో డెఫినెట్లీ నేను వస్తా అని చెప్పిస్తాను, వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ డోంట్ ఫర్గెట్ ఎఫ్ఎల్ఎం ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ సపోర్టివ్ ఫర్ మీ అండ్ యా థ్యాంక్స్ అ లాట్. యా మీకు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు మనతోని, తన సక్సెస్ స్టోరీ కూడా ముగించేసి మీ ట్రైనర్కి హ్యాండ్ ఓవర్ ఇస్తాను. సో సారీ ఫర్ దట్, దిస్ ఇస్ ద ఫస్ట్ డే కదా, ఇలాంటివన్నీ మీకు చెప్తే కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి మా ఎస్ఆర్ఎం టీం నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నాము. పవన్ కళ్యాణ్, ఆర్ యు దేర్? Yeah, bro, I am here. Am I audible? ఎస్ ఎస్ Yeah. ప్లీజ్. So, good evening to everyone. So my name is Pawan Kalyan. So, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్. సో 2022 పాస్ అవుట్ బ్యాచ్. సో నేను మా ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా ఈ ఎఫ్ఎల్ఎం లో జాయిన్ అయ్యాను, జావా ఫుల్ స్టాక్. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎఫ్ఎల్ఎం లో జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ చేశాడు. సో అతను కంప్లీట్ చేసినప్పుడు సో నేను కూడా ఇంకా నా బీటెక్ అయిపోయింది. సో అప్పుడే నేను విప్రోకి అప్లై చేస్తున్నాను. సో అతను జాయిన్ అయినప్పుడు ఏంటంటే అతను సో ఈ జావా బాగా చెప్తున్నారా వీళ్ళు, ఇట్లాగా తెలుగులో జరుగుతున్నాయి సెషన్స్ అన్ని, సో లైవ్ సెషన్స్ అన్ని బాగుంటాయి అనగానే సో నేను కూడా జాయిన్ అయ్యాను. సో తర్వాత ఇంకా నేను జాయిన్ అయిన డైలీ సెషన్స్ అన్ని విన్నాను. తర్వాత ఇంకా నేను ఇది విప్రోలో క్రాక్ చేయడం జరిగింది జాబ్. సో నేను తర్వాత విప్రోలో క్రాక్ చేసినప్పుడు సో యాజ్ యు నో మనకి 2022లో రిజిస్ట్రేషన్ అనేది రావడం వల్ల సో జాయినింగ్స్ అనేవి డిలే అయ్యాయి. సో తర్వాత ఏంటంటే ఇన్ ద మీన్ టైం నేను వీళ్ళ సెషన్స్ అన్ని జాయిన్ అయ్యి సో డైలీ రికార్డింగ్స్ అన్ని కండక్ట్ చేసి సో లైవ్ సెషన్స్ లో జాయిన్ అయ్యాను. సో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను. అండ్ నేను మీకు ఒక
సజెషన్ ఏంటంటే అందరూ లైవ్ సెషన్స్ లో పక్కా జాయిన్ అవ్వండి. సో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ రోజు మీకు క్లారిఫై అయిపోతుంది మీ డౌట్స్. సో మీరు ఎక్స్టెంట్ అవ్వదు. అంటే అన్లెస్ మనకి ఎమర్జెన్సీ అయితే తప్ప. పవన్ కళ్యాణ్ జామా మై నేమ్. యా. అంటే అన్లెస్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే తప్ప మనం జాయిన్ అవ్వలేం. కానీ సో మోస్ట్లీ అందరు లైవ్ సెషన్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే నోట్స్ అనేది పక్కా ప్రిపేర్ చేసుకోండి అందరూ. ఎందుకంటే నేను నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోమని చెప్తా అంటే మనం హ్యాండ్స్ లో రాస్తేనే మనకి అది మైండ్ లో గుర్తుంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు లైవ్ సెషన్స్ లో ఎన్ని కోడింగ్ ల్యాప్టాప్ లో టైప్ చేసినంత మాత్రాన అది కొన్నాళ్ళ వరకే మనకు గుర్తుంటుంది. సో మనం నోట్స్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే అది ఆ, గుర్తుంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఆ నోట్స్ ని మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటే ఇది మనకి ఎక్కువ టైం తీసుకోదు రివైజ్ చేసుకోనికి. సో అది ఒక మంచి హెల్ప్ఫుల్ బెనిఫిట్. ఇంకోటి వచ్చి ఏంటంటే యాజ్ వినో ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అందరికీ మనకి రెజ్యూమ్ అనేది మనకి కొంచెం కొంచెం బిల్డ్ చేయడం మనకి కొంచెం కష్టం. అందరికి నాకు కూడా కష్టమైంది రెజ్యూమ్ బిల్డ్ చేయడానికి. సో నాకేంటంటే వీళ్ళు ఈ ఎఫ్ఎల్ఎం వాళ్ళు ఏంటంటే రెజ్యూమ్ సెషన్స్ అనేటివి సపరేట్ గా మనకి కండక్ట్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మనకి లైవ్ లోనే అది కూడా మనకి లైవ్ లోనే మనకి క్లారిఫై అయిపోతుంది. అంటే మన రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎంత ఫాంట్ ఉండాలి, స్టైల్ ఏం మెయింటైన్ చేయాలి, సో మన రెజ్యూమేకి నేమ్ ఏం పెట్టుకోవాలి. మోస్ట్లీ మనకి ఏంటంటే రెజ్యూమే అంతా క్రియేట్ చేసుకున్న అవతల మనకి రెజ్యూమే డాట్ పీడిఎఫ్ ముందు ఏ నేమ్ పెట్టాలి ఏందనేది. సో అవంతా ఏంటంటే హెచ్ఆర్స్ కి హెచ్ఆర్స్ కి అవంతా ఏంటంటే లైక్ ఇంటరాక్ట్ వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది. సో ఇవన్నీ మైన్యూట్. సో ఇవంతా ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే మైన్యూట్ గా ఇవన్నీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు వీళ్ళు ముందుగానే మనకు చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే మీరు మీకు ఎఫ్ఎల్ఎం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు ఎఫ్ఎల్ఎం వీళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టారు. లైక్ ఏంటంటే వీళ్ళు మీకు ఏదో ఒక రూపంలో లైక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సెషన్ అవ్వచ్చు కానీ, చాట్ జీపీటీ సెషన్స్ కానీ, ఇంకేమైనా హెల్త్ అవేర్నెస్. సో మనకి తెలిసిందే మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో హెల్త్ అవేర్నెస్ సెషన్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి. అంటే వన్స్ మీరు కానీ వన్స్ మీరు ఇవన్నీ సెషన్స్ కానీ జాయిన్ అవుతాగా అన్నారు అనుకో, మీకు ఇవన్నీ తెలుస్తాయి మీకు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం ఏందనేది. సో దట్స్ ఇట్ దట్స్ ఇట్ సంజిత్ బ్రో. యప్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ Yeah, కళ్యాణ్. and my package is 3.5 LPA, and I'm working in Wipro Chennai location, project engineer role. సో 2 days బ్యాకే నేను ప్రాజెక్ట్ లో కూడా సెలెక్ట్ అయ్యాను నేను 2 days బ్యాకే. నైస్ మ్యాన్. యా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజిత్ బ్రో. థ్యాంక్ యూ ఫయర్ సార్. మై ట్రైనర్ ఇస్ ఫయర్ సార్. సో హీ టీచ్ మీ వెరీ వెల్. అండ్ థ్యాంక్స్ టు ఉపేంద్ర సార్ అండ్ కృష్ణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్. మీ జర్నీ షేర్ చేసుకోవడంతో పాటు లైక్ యూ హ్యావ్ గివెన్ యువర్ పర్సనలైజ్డ్ సజెషన్స్ డెఫినెట్లీ మన స్టూడెంట్స్కి హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్ ది బెస్ట్. యా ప్రాజెక్ట్లో మంచిగా వర్క్ చేసి డిపెండెంట్ రిసోర్స్ అయిపోవాలి. నువ్వు స్విచ్ కొడతా అంటే వాళ్ళే కౌంటర్ ఆఫర్ అవ్వాలి నీకు. సో అట్లా గ్రో అవ్వాలి. ఓకే. అండ్ ఒక సజెషన్ అయితే ఇస్తాను అందరికి. అందరు ఏంటంటే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల దానికి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మీకే. లైక్ రికార్డింగ్స్ చూసి కోడింగ్ చేయడం వల్ల ఏంటంటే కొన్నాళ్ళ వరకు అది గుర్తుంటుంది. కానీ నోట్స్ రాయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు నోట్స్ రాసుకోకపోతే రికార్డింగ్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన టైం వరకు మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రెఫరెన్స్ గా మనకు గుర్తుండదు. సో నోట్స్ రాసుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది మీతోనే ఉండిపోతుంది. సో నోట్స్ అనేది ఈస్ ద బెస్ట్ వే. అది నేను చెప్పాలనుకుంటున్నాను ఇంక మీకు. నేను కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. అండ్ మీకు చెప్పకూడదు కానీ లైక్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు ఎన్ని పేజెస్ అయ్యింది తెలుసా? 450 pages నేను రాస్తున్నా జావా ఫుల్ స్టాక్. ఓన్లీ జావా ఫుల్ స్టాక్. ఇంకా ఫ్రంట్ ఎండ్ అదంతా డిఫరెంట్ మళ్ళా. ఓన్లీ జావా ఫుల్ స్టాకే నేను 450 pages రాసుకున్నా. వీళ్ళు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని రాసుకున్నాను నేను. సో అది నేను మీకు చెప్పాలనుకుంటుంది. యా. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ ఫర్ షేరింగ్ యువర్ సక్సెస్ స్టోరీ అండ్ ఎక్స్పీరియన్స్. సూన్ లెట్స్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ సెలబ్రేట్ యువర్ సక్సెస్.
యా ష్యూర్ బ్రో, పక్కా వస్తా బ్రో. యా, డన్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ గైస్. లైక్ ఉపేంద్ర అని మాట్లాడాడు, నేను మాట్లాడాను, ఓకే, మన స్టూడెంట్స్ మాట్లాడారు, స్టిల్ మీరు అందరూ ఓపిక్గా ఉన్నారు, పక్కన మ్యాచ్ జరుగుతుంది. సో ఫస్ట్లీ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. సో ఇంకొంచెం లేట్ చేయకుండా లెట్స్ ఇన్వైట్ అవర్ ట్రైనర్ ఫయాజ్ గారు. సో ఆయన మీతో ఇంటరాక్ట్ అయ్యి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. సో మీరు ఏ చిన్న డౌట్ అడిగినా కానీ ఆయన చాలా ఓపిక్గా చెప్తారు, ఫ్రమ్ ది స్క్రాచ్ చెప్తారు, చాలా మంచిగా చెప్తారు. ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ యాజ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకేనా, తన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, రియల్ టైంలో ప్రాజెక్ట్స్లో వచ్చే ఇష్యూస్ షేర్ చేస్తారు, మొత్తం మీకు రియల్ టైం హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది. బేసిక్ నుంచి చెప్తారు, మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. తన మాటల్లోనే తన గురించి అండ్ మన జర్నీ గురించి మొత్తం తనే చెప్తారు. లెట్స్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ట్రైనర్. యా ఫయాజ్. Yeah, thank you, Ranjit Garu, and thank you, Pendra sir. Thank you, all the students who have shared their feedback. Hey, hi everyone. Good evening. అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది సెషన్ స్టార్ట్ అయ్యి. యూ హ్యావ్ లిసన్ టు గుడ్ నెంబర్ ఆఫ్ ఇంట్రోస్. గ్రేట్ గైస్. యా, వెరీ వన్ యాక్టివ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ రోజు ఎంత యాక్టివ్గా అందరూ రిప్లై ఇస్తున్నారో నెక్స్ట్ 5 months తర్వాత లాస్ట్ డే రోజు ఎంత యాక్టివ్గా అందరూ ఇలాగే రిప్లై ఇవ్వాలి. ఇస్తున్నామా? ఎస్, గ్రేట్ గైస్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి ఈరోజు ఆల్రెడీ చాలాసేపు అయింది కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టనండి. సో ఐ విల్ జస్ట్ గో విత్ స్మాల్ ఇంట్రో. రేపటి నుంచి మనం కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేద్దాము. ఈ రోజు మనం చిన్న ఇంట్రోతో వెళ్దాము. ఒక రోజు అన్నీ నేర్చేసుకోవద్దు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్లోగా వెళ్దాం, ఓకేనా? ఓకే, గ్రేట్. ఎస్, ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, అది కూడా మీరు క్విక్గా కన్ఫర్మ్ చేస్తే. యా గైస్, కెన్ యూ సీ మై స్క్రీన్? ఎస్, ఓకే, గ్రేట్. ఓకే, సో టు స్టార్ట్, my name is Fayaz. So I'll be your trainer for next 5 to 6 months. Next 5 or 6 months మనం కలిసి ట్రావెల్ చేస్తాము. ఎవ్రీడే 1.5 hour మనం కలిసి క్లాస్లో నేర్చుకుంటాము జూమ్లో. ఓకే, మనం ఆఫ్లైన్లో కలవకపోవచ్చు, బట్ డైలీ 1.5 hour విల్ బి హియర్. కలిసి మనం మాట్లాడుకుంటాము, మీ క్యూరీస్ రిజాల్వ్ చేసుకుంటాము, కొత్త టాపిక్స్ నేర్చుకుంటాము. నెక్స్ట్ 5 to 6 months విల్ బి ఫన్నీ రైట్, డెఫినెట్లీ. ఓకే, సో నా పేరు ఫయాజ్ అండి. సో కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్, ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ ఐ హావ్ స్టార్టెడ్ విత్ FLM. నేను ఫస్ట్ FLMతో స్టార్ట్ చేశాను 2 years ఆఫ్ మై కెరీర్. దెన్ ఐ హావ్ మూవ్ టు విప్రో. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ విప్రోకి మూవ్ అయ్యాను. ఐ హావ్ వర్క్డ్ ఆల్మోస్ట్ ఫర్ 3 years దేర్. కరెంట్లీ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ ఇన్ఫోసిస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ యాజ్ అ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. నేను ఇన్ఫోసిస్లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్లా కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. సో టీచింగ్ అయితే, సార్ మీరు ఎందుకు టీచింగ్లో ఉన్నారు, ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు కదా అంటే, ఇట్స్ మై ప్యాషన్ యాక్చువల్లీ. సో టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐఎమ్ టీచింగ్ హియర్. సో ఎందుకంటే మీకు ఏదో చెప్పాలని ఆర్ ఎల్స్ మనీ ఎర్న్ చేసుకోవాలని కాదు. వాట్ ఐ లైక్ ఈస్ ఐ లైక్ టీచింగ్. సో దట్స్ వై ఐఎమ్ హియర్. నాకు బేసికల్లీ ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్, అంటే ఎందుకు సార్ మీరు ఇప్పుడే టీచింగ్ చేస్తున్నారంటే, నో, యాక్చువల్లీ ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ మై 8th class. సార్ నిజం చెప్తే మీరు నమ్మరు, ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ మై 8th class. సార్ 8th classలో మీరు ఏం చెప్పేవారు అంటే, వీ హ్యావ్ ఏ ట్యూషన్ సెంటర్, మా మదర్ ట్యూషన్స్ చెప్పేవారు. సో ఐ వాస్ టీచింగ్ దేర్ రైట్ ఫ్రమ్ మై 8th class. చిన్నపిల్లలకు నేర్పించడం, నేను 10th వచ్చేసరికి 7th 8th పిల్లలకు నేర్పించడం, 12th వచ్చేసరికి 10th class మ్యాథ్స్ చెప్పడం. సో వైల్ ఐ వాస్ గ్రోయింగ్ ఐ యూస్ టు టీచ్ సమ్ లోయర్ క్లాసెస్. సో ఇలా నాకు అప్పటి నుంచి టీచింగ్ మీద ప్యాషన్ ఉండడం వల్ల కరెంట్లీ స్టిల్ ఐ వాంట్ టు టీచ్ సమ్ వన్, ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ ఎవ్రీ వన్. అందుకే నేను ఇక్కడ ఈ రోజు FLMలో మీ అందరికీ జావా ఫుల్ స్టాక్ చెప్పడానికి వచ్చాను. సో దట్ ఈస్ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ మీ. సో అయితే సార్ నెక్స్ట్ 6 months మనం కలిసి ఉంటాము. నా టీచింగ్ ఎలా ఉంటుంది, హౌ మై టీచింగ్ విల్ బి, అసలు వే ఎలా ఉంటుంది సార్, వే ఎలా ఉంటుంది, ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను. ఏంటంటే, సో ఐ వాంట్ ఆల్ యూ గైస్ టు రెస్పాండ్ టు మీ. ఐ వాంట్ యూ గైస్ టు బి ఇంటరాక్టివ్. ఈ సెషన్స్ ఇంటరాక్టివ్గా ఉన్నంతసేపు చాలా బాగుంటాయి సార్. జావా నేర్చుకుంటున్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టివ్ విత్ ద ట్రైనర్, ఇట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్. సార్ మీరు తిరిగి ట్రైనర్తో మాట్లాడకుండా, మీ డౌట్ని మీ మనసులో పెట్టుకొని, ఎవరితో చెప్పకుండా, లోపల దాచుకొని, మీలో మీరు
సినిమాలో అల్లు అర్జున్ తనలో తను ఆ, మాట్లాడతాడని చెప్పి శృతి హాసన్ అంటాడు, ఎందుకు నువ్వు తిరిగి బయటికి ఎందుకు చెప్పట్లేదు అని. అవునా, మీరు అలా మీలో మీరు అన్ని దాచేసుకుంటే నాకు ఎలా తెలుస్తుందండి? నాకు తెలియాలి కదా, మీలో ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వాలి కదా. సో మీరు ప్రతిదీ నాతో మాట్లాడండి. సెషన్ అయినంతసేపు చాట్ సెషన్లో నాతో మాట్లాడండి, నాకు చెప్పండి మీ డౌట్ ఏమున్నా కూడా. ఐ కెన్ డెఫినెట్లీ రిజాల్వ్ ఇట్. ఓకే, స్ట్రైట్ అవే రిజాల్వ్ చేసి నెక్స్ట్కి వెళ్తా. దట్ విల్ బి అవర్ వే ఆఫ్ టీచింగ్. ఈ వే ఆఫ్ టీచింగ్కి నెక్స్ట్ 6 months అలవాటు పడుకోండి. ఇన్ అవర్ సెషన్స్ టాక్ విత్ మీ, ఆస్క్ యువర్ డౌట్స్ ఇమీడియట్లీ. సెషన్ ఎండ్లో అడుగుదాము, రేపు అడుగుదాము, ఎల్లుండి అడుగుదాము, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు డైలీ మాట్లాడండి. నేను క్వశ్చన్ అడిగితే తిరిగి ఆన్సర్ చేయండి. ఓకే, సో అలా మీరు చేసినంతసేపు దిస్ సెక్షన్స్ విల్ బి వెరీ మచ్ ఇంటరాక్టివ్ టు యూ. ఓకేనా? ఈ మోడ్ ఆఫ్ టీచింగ్ ఓకేనా మీ అందరికి? రెడీ ఎలా నేర్చుకోవడానికి? గ్రేట్. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్. అయితే ఇప్పటివరకు ఉపేంద్ర సార్ మీతో చాలాసేపు మాట్లాడారు. సార్ మాట్లాడినంతసేపు ఐ హావ్ సీన్ పోల్ రిజల్ట్స్ అండ్ ఆల్. మీలో చాలా మంది సార్ నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, సార్ చాలా మంది బెంచ్ మీద ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరు జావా ఫుల్ స్టాక్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. అందరికీ యు ఆర్ హియర్ బికాస్ యూ డోంట్ నో. అవును కదా, ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? నేర్చుకోవడానికి వచ్చాం. బికాస్ యా, సపోర్ట్ రోల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీఆర్ హియర్ బికాస్ వీ డోంట్ నో. మనం ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాము, సమ్ స్కిల్, మన అప్ స్కిల్ అవ్వడానికి వచ్చాం. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. సో హౌ మెనీ ఆఫ్ యూ హావ్ అటెండెడ్ ద డెమోస్? నా డెమోస్ ఎంతమంది అటెండ్ అయ్యారు? చాలా మంది అటెండ్ అయ్యారు. ఓకే, సో అక్కడ మనం అప్ స్కిల్ అవ్వడం ఎందుకు ఇంపార్టెంట్, అసలు జావా ఫుల్ స్టాక్ ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేసాం. అవునా? ఆ సెషన్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటే వై వీ షుడ్ అప్ స్కిల్ అవర్ సెల్ఫ్. మనం ఎందుకు కొత్తగా ఒక టెక్నాలజీ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సార్ జావా ఫుల్ స్టాకే కాదండి, మీరు ఏదైనా నేర్చుకోండి. ఇన్ యువర్ కెరీర్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సార్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నానా, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నానా, సమ్ బటర్ స్కాచ్ నేర్చుకున్నా, ఇదంతా కాదు. మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. యూ షుడ్ కీప్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. ఇందాక ఉపేంద్ర సార్ మీకు చెప్పినట్టు జావా ఫుల్ స్టాక్ నేర్చుకుని లైఫ్ అంతా నెట్టేద్దామంటే అవదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను, నెక్స్ట్ 5 years 10 years దీని మీద వర్క్ చేశాను, బట్ సంథింగ్ విల్ బి కమింగ్ దట్ వే. 10 years తర్వాత కొత్తగా ఏదో ఒకటి వస్తుంది ఇండస్ట్రీలో. వీ షుడ్ బి రెడీ టు లెర్న్ దట్. అంటే ఇక్కడ మనకు కావాల్సింది టెక్నాలజీ కాదండి, మైండ్ సెట్. మైండ్ సెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐటీలో సర్వైవ్ అవ్వాలంటే మీకు కావాల్సిన మైండ్ సెట్ ఏంటంటే ఐ షుడ్ బి రెడీ టు లెర్న్ సంథింగ్. కొత్తగా వచ్చిందానికి నన్ను నేను అడాప్ట్ చేసుకోగలను అనే మైండ్ సెట్ మీలో ఉన్నంతసేపు మిమ్మల్ని ఎవరు ఆపలేదు. సో ప్రోగ్రామింగ్ సార్, చాలా మందికి ఉన్న భయం ప్రోగ్రామింగ్. సార్ ఈ ప్రోగ్రామింగ్ నాకు రాదు సార్, నాకు చాలా భయం ఉంది. ప్రోగ్రామింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్న ఒకటేనండి. ఈ రోజు జావా నేర్చుకోండి, అదే ప్రోగ్రామింగ్ రేపు పైథాన్ లో కూడా రాస్తారు. ఏం మారదండి, జావాకి పైథాన్కి ప్రోగ్రామింగ్ ఏం మారదు. సార్ ఇఫ్ బ్లాక్ జావాలోకైనా పైథాన్లో అయినా మీరు జావా స్క్రిప్ట్ తీసుకున్నా, రేపు జడ్ ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా ఎక్కడైనా కూడా ఇఫ్ బ్లాక్ ఏనండి, ఎక్కడ మారదు. ఫర్ లూపే. సో లాజిక్ ఎక్కడ మారదు, ఓన్లీ సింటాక్స్ మారుతుంది. మనం జావాలో ఇఫ్ని ఎలా రాస్తామేమో పైథాన్లో డిఫరెంట్ గా రాస్తాం, అంతే. సో ప్రోగ్రామింగ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే అన్ని లాంగ్వేజెస్ లో మీరు రాయగలరు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. రేపు కొత్త లాంగ్వేజ్ వచ్చింది సార్, రేపు ఏదో కొత్త లాంగ్వేజ్ వచ్చింది సమ్ ఎక్స్వై లాంగ్వేజ్ లో కూడా ఇదే రాస్తారండి. వాళ్ళు ఇఫ్ బ్లాక్ నేను కొత్తగా రాయరు, వాళ్ళు ఇఫ్ బ్లాకే రాస్తారు. సో మీకు ఉన్న మైండ్ సెట్ ఏముండాలంటే మీకు, సార్ ఈ రోజు నేను జావా నేర్చుకున్నాను, సేమ్ ప్రోగ్రామింగ్ ఐ కెన్ అప్లై. 10 years తర్వాత కొత్తగా వచ్చిందంటే ఆ రోజున అది నేర్చుకుని దాన్ని అప్లై చేయగలను. అలా మీరు నేర్చుకోగలిగితే జస్ట్ ఈ కాన్సెప్ట్ ని నేర్చుకోవాలండి, దీన్ని బట్టి పట్టడం కాదు. సార్ ఇఫ్ బ్లాక్ ని ఇలాగే బట్టి పట్టినోడు ఇలాగే రాయగలడండి. పైథాన్ లో ఇఫ్ ఇలా ఉండదు సార్. వాడు పైథాన్ లోకి వెళ్ళి ఇఫ్ అని రాయలేడు, ఎందుకంటే ఇలా బట్టి పట్టేశాడు. ఇఫ్ ఇలా బట్టి పట్టేస్తే వాళ్ళకి ఇఫ్ అంటే ఏంటో తెలియదు బేసిక్ గా. ఇలా రాయాలి అని మాత్రమే తెలుసు. ఇలా రాయాలి అని మీరు బట్టి పట్టేస్తే మీరు ఎప్పటికీ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. దట్స్ ద మెయిన్ మిస్టేక్ అండి. మనం బీటెక్ లో ఉన్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ కి మనకు ఒక పీడిఎఫ్ ఇచ్చి 10 ప్రోగ్రామ్స్ ఇచ్చి 10 ప్రోగ్రామింగ్స్ నేర్చుకుని ఇందులో 2 ప్రోగ్రామ్లు రేపు ఎగ్జామ్ లో వస్తాయంటే అయ్యే నేర్చుకుని రాసేస్తాం. అవునా? మన అందరం చేసింది ఇదేనా ఫస్ట్ ఇయర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లో? బీటెక్ లో ఫస్ట్ ఇయర్ సి ప్రోగ్రామింగ్ లో మనకు పీడిఎఫ్ ఇస్తే ల్యాబ్ అయినా కూడా ఎయిదర్ ఇట్ బి ల్యాబ్ ఆర్ సి ప్రోగ్రామింగ్ ఎగ్జామ్ అయినా సెమ్ ఎగ్జామ్ అయినా ఏదైనా కూడా అప్పటికప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ లో ఏముందో కూడా మనకు తెలియదు. మన ప్రోగ్రామ్ లో ఏముందో కూడా మనకు తెలియదు. రాత్రి అంతా కూర్చొని 1 day బ్యాటింగ్. నేను కూడా అలాగే చదివేశానండి. రాత్రి 10 o'clock స్టార్ట్ చేసి నైట్ 1 o'clock 2 o'clock వరకు ప్రోగ్రామ్స్ అన్ని బట్టి పట్టేసి మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఎగ్జామ్ పేపర్లో నీట్ గా నింపేసి పేపర్లన్నీ నింపేసి వచ్చేస్తాం. అవునా సార్? ఇలా ఎందుకు నింపేయాల్సి వచ్చింది? 2 reasons అండి. ఒకటి, మనకి చెప్పేవాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదు. 2, మనం వెళ్ళలేదు. 2 reasons ఉన్నాయి. ఒకటి, వాళ్ళు కరెక్ట్ గా చెప్పినా మనం వెళ్ళలేదు. ఒకటి, వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదు. 2 జరిగి ఉండాలి. ఎందుకు సార్ కరెక్ట్ గా చెప్పలేదు అంటే, సో వాళ్ళు ఒక మోడ్ ఆఫ్ ట్రైనింగ్ లో ఉంటారండి. వాళ్ళు టీచింగ్ ఎలా ఉంటుందంటే, సో మన లెక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇయర్స్ గా సో అదే మోడ్ ఆఫ్ ట్రైనింగ్ లో చెప్తూ ఉంటారు.
వాళ్ళు ఎన్నిసార్లు అయినా కూడా ఒక వేలోనే టీచ్ చేసుకుంటూ వెళ్తారు. సో మనం దానికి అలవాటు పడలేం. మనం ఏంటంటే మనం కొంచెం జెన్జీ కాబట్టి కొంచెం మనం ఫాస్ట్ గా ఉంటాము, కొత్తగా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళ మోడ్ ఆఫ్ టీచింగ్ కి మనం అడాప్ట్ అవ్వలేకపోయాం. అవునా? మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాం. మనకు మీమ్ లాంగ్వేజ్ కావాలి, జోకులు వేయాలి, ఇలా అయితేనే మనకి ఇంటరాక్టివ్ గా అనిపిస్తుంది సెషన్. కానీ వాళ్ళు అలా చెప్పరు. వాళ్ళు ఒక మోడ్ ఆఫ్ టీచింగ్ లో వెళ్ళిపోతారు. అలా మనం నేర్చుకోలేదు. అప్పుడు మనం టైం పెట్టాలనుకోలేదు. సో దానివల్ల మీరు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకూడదు. ఆ మిస్టేక్ ఇప్పుడు చేయకూడదు అనేదే నా బాధ అంతా. ఇంతసేపు మీకు చెప్తుందంతా దీని గురించే. సో ఆ మిస్టేక్ మనం ఇక్కడ చేయొద్దు. మనం ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుందాము. నెక్స్ట్ 5 or 6 months విల్ బి లెర్నింగ్ కాన్సెప్ట్ ఓరియంట్. ఓకేనా? ఇలా నేర్చుకుంటారా, మళ్ళీ బీటెక్ ఓరియంటెడ్ లో నేర్చుకుంటారా? సార్ నాకు ఇదంతా వద్దు, నాకు అదే బాగుందంట. అదే బాగుందా మీ అందరికి? బీటెక్ మోడే బాగుందా? కాన్సెప్టే కదా. కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి. గ్రేట్. ఓకే గైస్. బెంచ్ లో ఉండి ఏం చేయాలి ఇవన్నీ మనం మోటివేషన్ సెషన్స్ సార్. ఇప్పటికే కొంచెం మోటివేషన్ ఎక్కువైంది ఈ రోజు. మోటివేషన్ సెషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇస్తూ ఉంటాను. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి మోటివేషన్ సెషన్స్ అక్కడ తీసుకుందాము. ఈ రోజే ఇప్పటికే మోటివేషన్ చాలా ఎక్కువైపోయింది. అంత మోటివేషన్ తట్టుకోలేము మనం. ఎగ్జిట్ అయిపోతాం. అవునా? అంత మోటివేషన్ ఇస్తే జూమ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. సార్ ఎఫ్ఎల్ఎం లో జావా ఫుల్ స్టాక్ అని చెప్పి మోటివేషన్ క్లాస్ ఇస్తున్నారని చెప్పి ఈ రోజు ఎగ్జిట్ అయిపోతారు. రేపు మార్నింగ్ మళ్ళీ నాకు కనబడు. అంత మోటివేషన్ వద్దండి. మోటివేషన్ మనం అప్పుడప్పుడు తీసుకుందాము. డైలీ క్లాస్ నేర్చుకుందాము. మధ్య మధ్యలో ఫన్కి మోటివేషన్ కూడా తీసుకుందాం. ఓకేనా? డైలీ క్లాసే కాదు, అప్పుడప్పుడు అది కూడా తీసుకుందాం. ఓకే. అయితే సార్ ఈరోజు నేను కొంచెం బేసిక్, జస్ట్ జస్ట్ కొంచెం బేసిక్ జావాకి వెళ్దామా? చిన్న ఇంట్రో జావాలో, ఎక్కువ చెప్పను. ఆల్రెడీ చాలా టైం అయింది కాబట్టి నెక్స్ట్ 10 to 15 minutes చిన్న ఇంట్రో తీసుకో. ఓకే, యా, థ్యాంక్ యూ. చిన్న ఇంట్రో వెళ్దాము. సార్ ఇక్కడ ఏదో పీపీటీ వేశారు. ఈ పీపీటీలో ఏదో ఉంది సార్. నేను చదివేసుకుంటే మళ్ళీ నాకు బీటెక్ డేసే గుర్తొస్తాయి. పీపీటీ ఇచ్చారు, పీడిఎఫ్ ఇచ్చారు, చదివేసుకున్నాను. ఇదంతా వద్దండి. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? అయితే ఇక్కడ ఇందాక మనం ఆడుకున్నట్టు చాలా మంది నాన్ ఐటీ వాళ్ళు, ఫ్రెషర్స్, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం జీరో నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ ప్రో జావా డెవలపర్స్ ఎవరైనా ఉంటే సార్ కొంచెం నాకు ఒక 1 or 2 days టైం ఇవ్వండి. మీరు ఆల్రెడీ ప్రో జావా డెవలపర్ అయి ఉంటే కనుక మీకు ఆల్రెడీ జావా తెలుసుంటే సార్ నాకు ఇదంతా వద్దు అంటే ఒక 2 days ఓపిక పట్టండి, మనం కొంచెం ముందుకు వెళ్తాము. ఇక్కడ మనకు ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మనం జీరో నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక 2 days ఓపిక పట్టండి. ఆల్రెడీ నాకు అంతా తెలుసు అన్న వాళ్ళు ఒక 2 days తర్వాత మీ పేస్ లోకి ఇక్కడికి వస్తుంది కోర్స్. ఓకేనా? సో టుడే వి విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. సార్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటండి? ఇన్ని రోజులు మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. మనందరం జావా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. బై ద వాట్ ఈస్ జావా? జావా ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. జావా ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? అందరి దగ్గర నుంచి రెస్పాన్స్. ఎస్. ఓకే సార్, జావా ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామింగ్? సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? నా మదర్ టంగ్ తెలుసు, నాకు తెలుగు తెలుసు, హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు. వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? ప్రోగ్రామింగ్ ఎందుకు? సార్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే మనందరం డి సినిమా చూసామా? 10 మంది 10 రోజులు 10 పనులు చేస్తే ఒక కంప్యూటర్ 1 గంటలో 10 పనులు చేయగలదు. అవునా? డి సినిమాలో ఈ డైలాగ్ అయినా ఉంటుంది. కరెక్ట్ కాదని డైలాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా ఆ కంప్యూటర్తో పనులు చేయించడానికి ప్రోగ్రామింగ్ కావాలి. అలా కంప్యూటర్తో స్పీడ్గా పని చేయించాలంటే ప్రోగ్రామింగ్ కావాలి. విష్ణు అని డైలాగ్. సో ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు సార్ అంటే నేను చేసే పని నా కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పి స్పీడ్గా చేయమంట. ఎందుకంటే నేను మనిషి, నేను కొంచెం స్లోగా చేస్తా, నేను కొంచెం స్పీడ్గా చేయలేను. కానీ ప్రోగ్రామ్ ఏదైతే మన కంప్యూటర్ ఏదైతే ఉందో చాలా స్పీడ్గా పని చేయగలదు. మన కంప్యూటర్ పని చేసినట్టు ఎవరు పని చేయలేరు. అసలు మీకు కంప్యూటర్ పనిచేసే విధానం ఎంత స్పీడ్గా పనిచేస్తుందని చెప్పి మనం కొంచెం కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఒక టైమర్తో చూపిస్తాం మీకు కంప్యూటర్ ఎంత స్పీడ్గా పని చేయగలదు, మీరు రాసే ప్రోగ్రామ్ ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందని మనం చిన్న టైమర్ పెట్టి చూద్దాం. అంటే ఒక 1000 సార్లు హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే మీ కంప్యూటర్ ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. మనం 1000 సార్లు హలో వరల్డ్ రాయాలంటే ఎంత టైం కావాలంటే మనకి పేపర్ మీద హలో వరల్డ్ రాయడానికి ఎంత టైం కావాలి మనకి? ఒక 10 నిమిషాలు పడుతుందా 1000 సార్లు రాయడానికి? మీరు అల్ట్రా స్పీడ్ అయితే ఒక 10 నిమిషాలు కావాలి. నేను కొంచెం స్లో కాబట్టి నాకు ఒక అరగంట కావాలి. మీరు ఇంకా స్పీడ్ అయితే 5 నిమిషాల్లో చేసేస్తారా? నేను కొంచెం బాగా స్లో అండి, నాకు అరగంట కావాలి. ఇంకా ఎక్కువే కావాలి. అరగంట కూడా సరిపోతుందో తెలియదు. అదే మీ కంప్యూటర్ మీరు బ్లింక్ చేసే టైంలో రాస్తుంది. విత్ ఇన్ ఏ సెకండ్ కూడా టైం పడుతుంది మీ కంప్యూటర్. లెస్ దెన్ ఏ సెకండ్ లో మీ కంప్యూటర్ 1000 times హలో వరల్డ్ ప్రింట్ చేయగలదు. దట్స్ వాట్ యువర్ కంప్యూటర్స్ కెన్ డూ. మీ కంప్యూటర్స్ కి అంత క్యాపబిలిటీ ఉంది. సరే అంత క్యాపబిలిటీ ఉన్న కంప్యూటర్తో నేను పని ఎలా చేయించాలి? దానికి పని చేయించాలంటే ఇప్పుడు నేను మీతో పని చేయించాలి. మీరందరూ చాట్ లో హాయ్ అని పెట్టండి అంటే నేను చెప్తే పెడతారండి. అవునా? హాయ్ అని పెట్టండి అంటే మీరు అందరూ టైప్ చేయగలరు హాయ్ అని. నా కంప్యూటర్కి హాయ్ అని పెట్టు అంటే పెడతా?
నా కంప్యూటర్ హాయ్ హలో వరల్డ్ అని చెప్పు అంటే నా కంప్యూటర్ నేను సే హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ ప్రింట్ చేస్తుందా నా కంప్యూటర్? చేయదు. సో నా కంప్యూటర్కి అర్థమయ్యేలానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అవునా? ఐ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు మై కంప్యూటర్. ఈ కంప్యూటర్కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రోగ్రామింగ్ అంటాం. దిస్ ఈజ్ వాట్ ప్రోగ్రామింగ్ ఈజ్ మెంట్ బై. ప్రోగ్రామింగ్ అంటే ఏదో అద్భుతాలు ఏమి ఉండవు ఇక్కడ. మీ కంప్యూటర్కి అర్థమయ్యేలాగా మీ కంప్యూటర్తో మాట్లాడటమే ప్రోగ్రామింగ్. మీ కంప్యూటర్కి నాకు ఈ పని చేయని చెప్పి పని చేయించాలండి కంప్యూటర్తో. మనం పని చేయకుండా కంప్యూటర్తో పని చేయించాలి. ఇలా పని చేయించడం కావాల్సింది ప్రోగ్రామింగ్. అర్థమైందా ప్రోగ్రామింగ్ అంటే ఏంటో? ఎవరైతే ఇక్కడ వితౌట్ ప్రోగ్రామింగ్ అలా జరుగుతున్నారో సమ్ బేసిక్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఎందుకు అని అర్థమైందా? వై డు వి నీడ్ ప్రోగ్రామింగ్? ఓకే గ్రేట్. అయితే సార్ ఈ ప్రోగ్రామింగ్ లో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న లాంగ్వేజెస్ లో కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్. సార్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? 5 స్టేర్ కింద స్టేర్ అంటే కాదండి. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్. మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్. ఉదయ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఐ హావ్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఒక 5 minutes అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. నీడ్ నాట్ వరీ. ఓకే. హై లెవెల్ లాంగ్వేజ్. సార్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్ అండి. మీకు నాకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? విచ్ లాంగ్వేజెస్ టు బి అండర్స్టాండ్? తెలుగు అర్థమవుద్ది, లేకపోతే ఇంగ్లీష్ అర్థమవుద్ది. సో బేసిక్గా మనందరికి కామన్గా వచ్చింది ఇంగ్లీష్, అవునా? మనందరికి అర్థమైంది ఇంగ్లీష్. సార్ ఈ ఇంగ్లీష్ వాడి రాసే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, సి తీసుకున్నా, గోలాంగ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అక్కడ మనం రాసే ప్రతిదీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అక్కడ మీరు అన్న ఫ్రెంచ్లో రాస్తారని అనుకుంటున్నారా? అక్కడ మీరు అన్న ఫ్రెంచ్లో రాస్తారా? వస్తా వంశీ అక్కడికి. మనం ఏమైనా ఫ్రెంచ్లో రాస్తామా? పోనీ నాకు అర్థం కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఏమైనా రాస్తానా? కిలికిలి భాష ఏమైనా వాడతానా? వాడిన కదా, నేను ఇంగ్లీషే వాడతాను. ఇంగ్లీష్లో రాస్తా. ఉంటుంది లారీ చెప్తా. అది ఇంగ్లీష్లోనే రాస్తా, అవునా? ఇంగ్లీష్లో నాకు అర్థమయ్యేలా మాట్లాడడానికి నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకుంటే అదే హై లెవెల్ లాంగ్వేజ్. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని హై లెవెల్ లాంగ్వేజెస్. మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఆల్ దీస్ లాంగ్వేజెస్ ఆర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సార్ వాళ్ళు ఇఫ్ అని రాయాలంటే ఇఫ్ అనేది ఇంగ్లీష్ బ్లాక్ అయినండి. ఫర్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఇఫ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, అవునా? స్విచ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, జావా అనేది కూడా ఇంగ్లీష్ వర్డ్, క్లాస్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఎవ్రీథింగ్ వి యూజ్ ఇన్ జావా ఈస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మనం ఇంగ్లీష్లోనే రాస్తున్నాం, మనకు అర్థమయ్యేలాగే రాస్తున్నాం. నాకు అర్థమయ్యేలాగా నేను చదివేలాగా రాస్తున్నాను కాబట్టి దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హై లెవెల్ లాంగ్వేజెస్. సార్ మరి మీ సిస్టమ్కి లాంగ్వేజ్ వచ్చా? ఇది ఫస్ట్ క్వశ్చన్. మీ సిస్టమ్కి లాంగ్వేజ్ వచ్చా? మీ సిస్టమ్కి ఇంగ్లీష్ వచ్చా? మీ సిస్టమ్కి తెలుగు వచ్చా? మీ సిస్టమ్కి ఫ్రెంచ్ వచ్చా? మీకు తెలిసిన భాష మీ సిస్టమ్కి తెలుసని మీరు అనుకుంటున్నారా? మీ కంప్యూటర్కి ఇంగ్లీష్ వచ్చని మీరు అనుకుంటున్నారా? మీ కంప్యూటర్లో అన్ని మీకు ఇంగ్లీష్లో కనబడుతున్నాయి కానీ మీ కంప్యూటర్కి ఇంగ్లీష్ తెలుసని మీరు అనుకుంటున్నారా? నెవర్ అండి. మీ కంప్యూటర్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మీ మిషన్స్ దేనికి లాంగ్వేజెస్ రావండి. అది మనుషులు మాట్లాడుకునే భాష, మన వాడుక భాష. ఆ భాష మిషన్కి రాదు. మిషన్ ఎవర్ నోస్ ఇంగ్లీష్, మిషన్ ఎవర్ నోస్ తెలుగు, మిషన్ ఎవర్ నోస్ హిందీ. ఇవేం మన కంప్యూటర్కి రావు. సార్ మరి మన కంప్యూటర్కి ఏమొచ్చు సార్? నా కంప్యూటర్కి ఏమొచ్చానంటానండి, ఇక్కడ ఎవరైనా ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. సో నా కంప్యూటర్కి తెలిసింది ఏదైతే ఏమైనా ఉందంటేనండి అది జీరోస్ అండ్ వన్స్. ఇది తప్ప నా కంప్యూటర్కి ఏం తెలియదండి. సార్ నిజంగా 0 and 1 తప్ప నా కంప్యూటర్కి ఏం తెలియదు అంటే ఏమీ తెలియదండి నిజంగా. బైనరీ లాంగ్వేజ్ అంటాం, ఆ బైనరీ లాంగ్వేజ్ తప్ప నా కంప్యూటర్కి ఏమీ తెలియదు. 0 and 1 ఈ రెండు మాత్రమే నా కంప్యూటర్కి అర్థమవుతాయి. మీరు 0, 1 కాకుండా బటర్ స్కాచ్ స్ట్రాబెరీ అని ఏం చెప్పినా కూడా నా కంప్యూటర్కి ఎప్పటికీ అర్థం కాదు. మీకు నచ్చిన భాష ఏం మాట్లాడినా కూడా అర్థం కాదు. దానికి అర్థమయ్యే భాష 0 and 1. మరి నాకు అర్థమవుద్దా భాష? నేను మీతో ఇప్పుడు క్లాస్ తెలుగులో చెప్పడం ఆపేసి 0100 అంటే మీకు అర్థమవుద్దా? జూమ్లో లీవ్ వెబినార్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి అంటే లీవ్ కూడా వేస్తారు, అవునా? మీకు ఎవరికి అర్థం కాదు. మీ ఎవరికి 0s and 1s అర్థం కావు. నా సిస్టమ్ ఏమో ఇంగ్లీష్ అర్థం కాదు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ ఇద్దరిని కలిపేది ఎవరు? ఇద్దరికి ఒక డిఫరెన్స్ ఉంది. ఈ ఇద్దరికి అర్థమయ్యేలా ఎవరో ఒకరు చేయాలండి. వీళ్ళిద్దరికీ అర్థం అవ్వాలి. నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా మిషన్కి అర్థం అవ్వాలి, నా మిషన్ లాంగ్వేజ్ నాకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే నేను రాస్తున్న ఇంగ్లీష్ని మిషన్కి కన్వర్ట్ చేయాలంటే 0s and 1sకి ముందు కన్వర్ట్ చేయాలండి. నేను రాసిన ఇంగ్లీష్ మొత్తాన్ని 0s and 1sకి కన్వర్ట్ చేయాలి. ఈ 0s and 1sకి కన్వర్ట్ అయిన లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. వి కాల్ ఇట్ లో లెవెల్ లాంగ్వేజ్. 0s and 1sలో ఉన్న లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సరే ఈ లో లెవెల్ లాంగ్వేజ్కి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ఎవరో ఒకరు కన్వర్ట్ చేయాలండి. ఈ కన్వర్షన్ ఎవరు చేస్తారో నేను నెక్స్ట్ మాట్లాడతాను. కాసేపు ఒక 1 minute తర్వాత మాట్లాడతాను. అయితే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? మనకు అర్థమయ్యే భాష హై లెవెల్ లాంగ్వేజ్, నా సిస్టమ్కి అర్థమయ్యే భాష లో లెవెల్ లాంగ్వేజ్. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇందాక ఒక 5 minutes స్ట్రెచ్ చేసి మాట్లాడినా కూడా ఇదే చెప్పాను ఎంతసేపు.
నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్, నా మిషన్కి అర్థమయ్యేది లో లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ వరకు మీ అందరికీ క్లియరా? ఓకే సార్. అయితే ఇద్దరిని మధ్యలో ఎవరికో కాంటాక్ట్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన భాషని మిషన్ కన్వర్ట్ చేయాలి, ఎవరికో కన్వర్ట్ చేయాలి. ఎవరు కన్వర్ట్ చేస్తారు అనేది మనం చూద్దాము. దానికన్నా ముందు మనం చెప్పి మాట్లాడింది ఇదే బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. నా మిషన్కి అర్థమయ్యేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఆర్ జావా పైథాన్ ఏదైనా అనుకోండి, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడ్ జీరోస్ అండ్ వన్స్ కి కన్వర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవన్నీ వెళ్తానండి, జస్ట్ కొంచెం టైం ఇవ్వండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి వెళ్దాము, అన్ని నేర్చుకుందాము ఈ కోర్సులో. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వై జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రతిదీ మనం ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాము. ఓకే. సో ఈ బైనరీ కోడ్ కన్వర్ట్ అవ్వాలని మీ అందరికి అర్థమైంది. ఓకే. అయితే కన్వర్షన్ ఎవరు చేస్తారు సార్? ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కన్వర్ట్ చేయాలి సార్, కన్వర్ట్ చేయాలి అంటున్నాను. కన్వర్షన్ ఎవరు చేస్తారు సార్? కన్వర్షన్ కంపైలర్స్ చేస్తాయండి. కంపైలర్స్ కన్వర్ట్ యువర్ కోడ్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. సార్ ఈ కంపైలర్ ఏంటి? కంపైలర్ ఏంటి అంటే ఈ కంపైలర్ మీ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న జావా కోడ్ని కానీ పైథాన్ కోడ్ని కానీ సి కోడ్ని కానీ తీసుకువెళ్ళి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుందండి. అంటే మీ సిస్టమ్కి అర్థమయ్యే భాష కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ చేసే విధానం చేసే పని ఎవరిదంటే కంపైలర్ పని అండి. సార్ కంపైలర్ ఈ పని అంతా చేయాలి. కంపైలర్ దేనికో అర్థమైందా మీకు? కంపైలర్ ఏం చేస్తుందంటే కోడ్ని కంపైల్ చేస్తుంది. కంపైలేషన్ అంటే ఏంటంటే నాకు అర్థమయ్యే భాషని సిస్టమ్కి అర్థమయ్యే భాష కన్వర్ట్ చేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. కంపైలర్ ఏం చేస్తుందో మీ అందరికి అర్థమైందా? ఎస్, వాట్ కంపైలర్ డస్. సరే ఈ కంపైలర్ ఎక్కడ ఉంటుంది? ఈ కంపైలర్ నేను చూడొచ్చా అంటే మీరు చూడలేరండి, మీ సిస్టమ్ లోపల ఉంటుంది. కంపైలర్ అనేది హార్డ్ డిస్క్ కాదు, మన చేతి కనిపించేది కాదు. సో కంపైలర్ ఇస్ సంథింగ్ విచ్ కన్వర్ట్స్ యువర్ జావా కోడ్ ఇన్ టు ద బైనరీ కోడ్. రేపు ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఈస్ ఏ కంపైలర్, వై డు వి నీడ్ ఏ కంపైలర్ అంటే ఆన్సర్ చేయగలరా మీరు అందరూ? ఈ క్వశ్చన్ చెప్పగలరు కాన్ఫిడెంట్ గా? సింగిల్ లైన్ ఆన్సర్ అండి, పెద్ద ఏం చెప్పక్కర్లే, కష్టపడక్కర్లే. కంపైలర్ అనేది ఏం లేదు సార్. కంపైలర్ ఇస్ ఏ విచ్ ఈస్ యూస్డ్ టు కన్వర్ట్ మై హై లెవెల్ లాంగ్వేజ్, మేబీ ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, జావా, పైథాన్ ఆర్ ఎనీ లాంగ్వేజ్. It is used to convert this language into the binary language, which is understandable to my system. నా సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లా కన్వర్ట్ చేసేదాన్నే కంపైలర్. ఎస్, సింపుల్ గా ఒక లైన్ లో చెప్పొచ్చు, విచ్ కన్వర్ట్స్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. సార్ అయితే ఈ కంపైలర్ బాగానే ఉంది సార్, ఇంకోటి ఏదో పెట్టారు అక్కడ, ఇంటర్ప్రెటర్. కంపైలర్ ఉంది, ఇంటర్ప్రెటర్ ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఎస్, దివ్య చేస్తుంది, నేను వస్తా అక్కడికి. ఓకే సార్, అయితే నేను మీకు బొమ్మ గీసి చూపిస్తాను. ఓకే సో సార్ కంపైలర్ ఉంది సార్, నా కోడ్ ఇది. నేను ఒక జావా కోడ్ రాశాను సార్. ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను సార్. ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను సార్. ఇప్పుడు ఈ జావా కోడ్ ఏ లాంగ్వేజ్ అంటే ఇది? హై లెవెల్ లాంగ్వేజా, లో లెవెల్ లాంగ్వేజా? దిస్ ఇస్ ఏ జావా కోడ్. నాకు అందరి దగ్గర నుంచి ఒకసారి ఆన్సర్ కావాలి. ఇది జావా కోడ్, జస్ట్ సింపుల్ గా HLLL అని పెట్టండి చాలు, మీరు అంత కష్టపడక్కర్లేదు. ఇది హై లెవెల్ లాంగ్వేజా, లో లెవెల్ లాంగ్వేజా? హై లెవెల్ లాంగ్వేజ్, ఎగ్జాక్ట్లీ. ఓకే, మీ అందరికీ క్లారిటీ ఉంది సార్. జావా ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. మరి దీన్ని నేను లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి సార్, అంటే నా సిస్టమ్కి అర్థమయ్యేలా చేయాలి. నా సిస్టమ్కి అర్థం అవ్వాలంటే జీరోస్, వన్స్, 0 0 1 1 1 0 0 ఇలా ఏదో కన్వర్ట్ అవ్వాలండి. ఇలా ఏదో చేయాలి సార్. ఇది నాకు అర్థం కాదు, కిలికిలి భాష ఇది. ఈ కిలికిలి భాష నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఇంగ్లీష్ భాషను కిలికిలి భాషకు మార్చాలంటే ఇప్పుడు నేను ఎవరిని తీసుకురావాలి? బాహుబలి సినిమాని తీసుకురావాలా? అవసరం లేదు. తీసుకురావాల్సింది ఎవరినండి? హూమ్ ఐ షుడ్ బ్రింగ్? కాలకేయండి కాదు, కంపైలర్ని తీసుకురా. కంపైలర్ని తీసుకురావాలి. దిస్ రాజమౌళిని తీసుకురావాలి. రాజమౌళిని తర్వాత తీసుకొద్దాం, బిజీగా ఉన్నాడు. సో కంపైలర్ కావాలండి. ఈ జావా కోడ్ని ఈ జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేయడానికి కంపైలర్ కావాలి. సార్ ఈ కంపైలర్ అసలు ఏం చేస్తుంది సార్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అంటే, ఈ కంపైలర్ సార్ ఈ 100 లైన్స్, వన్ నుంచి 100 లైన్స్ ని మొత్తం సింగిల్ షాట్ లో కంపైల్ చేస్తుందండి కోడ్ని. సింగిల్ షాట్ లో సార్ ఫస్ట్ లైన్ నుంచి 100 లైన్ వరకు మొత్తం ఫైల్ ని కుంభకర్ణి లాగా ఒకసారి తినేస్తుందండి. కుంభకర్ణి తిన్నట్టు ఒకసారి మొత్తం తినేస్తుంది. మనం చాలా స్లోగా తింటామేమో, ఇది మాత్రం సింగిల్ టైం తినేస్తుంది. మొత్తం కోడ్ని ఒకసారి తినేస్తుంది. ఫుల్గా తినేసి ఒక్కసారి జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేస్తుంది. మీరు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయండి, 1 మిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయండి, మొత్తం పని సింగిల్ టైంలో చేస్తుందండి, ఎలాంటి బ్రేక్స్ లేకుండా. సింగిల్ లైన్స్ ఏం వద్దు దానికి. 1 నుంచి మీరు 1 మిలియన్ లైన్స్ రాయండి, 1 మిలియన్ లైన్స్ ని ఒక్కసారి చదువుతుంది, ఒక్కసారే కంపైల్ చేసేస్తుంది. ఇది మొత్తం ప్రాసెస్ ని ఒక్కసారే చేస్తుంది. ఓకే సార్, ఇది మొత్తం ఒకసారే చేస్తుంది అన్నారు. అయితే మీరే నాకు కొన్ని చెప్తారు, కానీ దానికన్నా ముందు నేను ఇంటర్ప్రెటర్ గురించి మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇంటర్ప్రెటర్. సార్ ఇంటర్ప్రెటర్ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి 100 లైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ని ఒకసారి,
అది అయిన తర్వాత సెకండ్ లైన్ని, అది అయిన తర్వాత థర్డ్ లైన్ని, అది అయిన తర్వాత ఫోర్త్ లైన్ని, అన్ని అయిన తర్వాత లాస్ట్ 100 లైన్ని ఒక ఆర్డర్ లో లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుందండి ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ కంపైలర్. ఇంటర్ప్రెటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇట్స్ నాట్ లైక్ కంపైలర్ మొత్తం సింగిల్ చోట్ల ఎగ్జిక్యూట్ చేయదు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా చేసేదాన్ని ఇంటర్ప్రెటర్ అంటామండి. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇంటర్ప్రెటర్ అంటాం. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, కంపైలర్ మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా కంపైల్ చేసే కంపైలర్ ఉన్న లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్ చెప్తానండి. C++, ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి, రస్ట్ ఒకటి ఉంటుంది, గోలాంగ్ ఉంది, ఇవన్నీ కంపైల్ అయిన లాంగ్వేజెస్. ఇంటర్ప్రెట్ అయిన లాంగ్వేజెస్ లో పైథాన్ మెయిన్ ఎగ్జాంపుల్ అండి. మనకు తెలిసిన బాగా తెలిసే లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. ఇంకేమైనా మీకు లాంగ్వేజ్ కావాలంటే జావా స్క్రిప్ట్, రూబీ, ఇవన్నీ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్. సార్ జావా చెప్పట్లేదండి నాకు, నేను జావా కోర్స్కి వచ్చాను జావా చెప్పట్లేదంటే జావా దగ్గరికి నెక్స్ట్ వస్తానండి. దానికన్నా ముందు కంపైలర్ వాడే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో C++, గోలాంగ్, ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని కంపైలర్ వాడతాయండి. పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని ఇంటర్ప్రెటర్ వాడతాయి. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, మీరు అందరూ నాకు ఒకటి చెప్పాలి. నేను ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి ఏది ఫాస్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కంపైలర్ ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటున్నారా, ఇంటర్ప్రెటర్ ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటున్నారు? ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఫాస్ట్గా ఉంటుంది? నేను అందరూ ఒకటే ఆన్సర్ చెప్తారు. ఆర్ యూ ష్యూర్? ఓకే, ఇప్పుడు మిక్స్డ్ ఆన్సర్ వస్తాయి. కంపైలర్, ఇంటర్ప్రెటర్, కంపైలర్ నాకు తెలియదు. ఎవరైతే గొడవ లేదండి, ఇది మంచి ఆన్సర్ నాకు తెలియదు. మీరే చెప్పుకోండి, ఇది బెస్ట్ ఆప్షన్ అవునా? ఓకే ఓకే సార్, అయితే చాలా పెద్ద వార్ నడుస్తుంది చాట్ లో. కొంతమంది కంపైలర్ అంటున్నారు, కొంతమంది ఇంటర్ప్రెటర్ అంటున్నారు. సార్ కంపైలర్ ఫాస్ట్గా ఉంటుందా, ఇంటర్ప్రెటర్ ఫాస్ట్గా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ కంపైలర్ ఫాస్ట్గా ఉంటుంది. సార్ మొత్తం ఒకసారి తినేస్తున్నాడు అండి, మీరు ఎంత ఇచ్చినా కూడా ఒకసారి తినేస్తున్నాడు ఫుల్గా. మీరు ఎంతైనా పెట్టండి సింగిల్ టైంలో తినేస్తున్నాడు. వీళ్ళు అలా తినలేడు, ఒక్కో లైన్ తినాలి, ఒక్కోటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ నేను ఒక్కో అడుగు వేస్తుంటే, నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కువ టైం పడుతుందా, ఫ్లైట్లో వెళ్తే ఎక్కువ టైం పడుతుందా? నేను మొత్తం ఒకసారి ఎక్కువ స్పేస్ కవర్ చేయగలుగుతున్నా. ఫ్లైట్లో స్పీడ్గా వెళ్ళిపోతాను కదా, నడుచుకుంటూ వెళ్తే స్లోగా వెళ్తాను, అవునా? సరే ఇది ఫ్లైట్ లాంటిదండి, సింగిల్ టైంలో మొత్తం కవర్ చేసేస్తుంది, మొత్తం కోడ్ని సింగిల్ గోలో కవర్ చేస్తుంది. కాబట్టి ఈ కంపైలర్ ఆబ్వియస్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఈ ఇంటర్ప్రెటర్ ఆబ్వియస్ గా స్లోగా ఉంటుంది. సార్ ఫాస్ట్ గా ఉంటుంది, స్లోగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఫాస్ట్ గా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ స్లోగా ఉంటుంది? సార్ సి ఫాస్ట్ గా ఉంటుందా, పైథాన్ ఫాస్ట్ గా ఉంటుందా? ఇప్పుడు ఈ సి ఫాస్ట్ ఆర్ పైథాన్ ఫాస్ట్? సి, ఆబ్వియస్ గా సి ఫాస్ట్. సార్ మనందరికీ ఒక ఐడియా వచ్చింది, సి ప్రోగ్రామింగ్ ఫాస్ట్ గా ఉంటుంది పైథాన్ కన్నా. ఇది యాక్చువల్లీ కరెక్ట్ అండి, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు తెలియాల్సింది ఇదే. పైథాన్ ఆబ్వియస్ గా స్లోగా ఉంటుంది. పైథాన్ లో చేంజెస్ చేస్తూ ఉన్నారు, ఇంకా చేంజెస్ చేస్తున్నారు పైథాన్ స్పీడ్ గా తీసుకురావడం కోసం. సి అయితే ఆబ్వియస్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది దాంతో పోల్చుకుంటే, ఎందుకంటే ద రీజన్ ఈస్ ఇట్స్ ఎ కంపైల్డ్ లాంగ్వేజ్. సార్ అయితే ఎంతసేపు నేను కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన లాంగ్వేజ్ తప్ప అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు, మీకు నచ్చిన లాంగ్వేజ్ అన్ని చెప్తున్నారు. నేను జావా నేర్చుకోవడానికి వస్తే నాకు జావా మాత్రం చెప్పట్లేదు. సార్ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, జావా ఈజ్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్ ఆర్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్? మీ ఒపీనియన్ చెప్పండి. ఓ, ఇక్కడ చాలా మందికి ఆల్రెడీ తెలుసు, గ్రేట్. ఇది హైబ్రిడ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ హైబ్రిడ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సార్ జావా అన్ని లాంగ్వేజెస్ కన్నా ఫాస్ట్ అని మొన్న డెమోస్ జరుగుతున్నప్పుడు నేను ఒకసారి అన్నాను, సార్ జావా అన్నిటికన్నా చాలా ఫాస్ట్ సార్, అందుకే మీరు జావా నేర్చుకోవాలి. సార్ అన్నిటికన్నా జావా ఫాస్ట్, ఎందుకు ఫాస్ట్ అండి? వై జావా ఈజ్ ఫాస్టర్ అంటే, జావా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అండి. జావా ఈజ్ నైదర్ కంపైల్డ్ నార్ ఇంటర్ప్రెటెడ్. జావా కంపైల్డ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు. జావా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కంపైల్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. జావాలో ఫస్ట్ కోడ్ కంపైల్ అవుతుంది, తర్వాత ఇంటర్ప్రెట్ అవుతుంది, అవునా? జావా ఇందాక నేను పెట్టినప్పుడు చూస్తారా, చాలా తప్పండి, మోసం చేయకూడదు ఇలా. నన్ను మీరు మోసం చేస్తారు. ఇందాక ఇందులో పీపీటీలో చూస్తారా, పీపీటీ చేయను ఎప్పటి నుంచి అయితే. ఓకే, కంపైల్డ్ లాంగ్వేజ్, ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సార్ రెండు, కొన్ని లాంగ్వేజెస్ కంపైల్డ్, కొన్ని లాంగ్వేజ్ ఇంటర్ప్రెటెడ్. బట్ జావాకి వచ్చేసరికి జావా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంపైల్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సార్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ కలిపి ఉండడం వల్ల జావా చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. సార్ అసలు ఈ కంపైల్డ్ ఎప్పుడు అవుతుంది, ఇంటర్ప్రెటెడ్ ఎప్పుడు అవుతుంది, మనం రేపు చూద్దాం. రేపు మనం క్లియర్ గా కంపైల్ అయినప్పుడు ఏమవుతుంది జావా, హౌ అనే క్వశ్చన్ ఏదైతే ఉందో కొంచెం బ్రేక్ ఇచ్చి రేపు చూద్దాము. ఇప్పుడు దాన్ని నేను చూపించడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది, విల్ రన్ అవుట్ ఆఫ్ టైం.
సో ఇంటర్ప్రిటర్ అనేది జేడీటీలో వస్తుంది, రన్ టైంలో వస్తుంది. సో నేను ఇంకొంచెం మీకు ఎక్కువ చెప్పాలి, అది చెప్పినప్పుడు మీకు అన్ని చూపిస్తా, ఓకేనా? ఇప్పటి వరకు అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, జావా ఈజ్ ఏ హైబ్రిడ్ లాంగ్వేజ్, ఇట్స్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవడం ఏం ప్రాబ్లం లేదు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోమంటున్నారు కదా సార్, మీరు మళ్ళీ బట్టి పట్టమంటారంటే కాదండి, ఇది ఎందుకు కంపైల్డ్ ఇంటర్ప్రిటెడ్ రేపు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి మనం రేపు చూద్దాము. ఇప్పటి వరకు ఫీలింగ్ హంగ్రీ, గివ్ సమ్ బ్రెడ్, చిల్డ్రన్ ఫీలింగ్ హంగ్రీ, గివ్ సమ్ బ్రెడ్. ఓకే, తిందిరి కానీ ఒక్క 5 minutes వదిలేస్తాం మీ అందరినీ. సార్ జావా ఎందుకు కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అనేది రేపు వెళ్దాము. ఓకే, సో ఇక్కడ వరకు మీ అందరు క్లియర్. ఇప్పటివరకు నేను ఏం మాట్లాడాను, వాట్ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఏ కంపైలర్, వాట్ ఈస్ ఏ ఇంటర్ప్రిటర్, కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఇప్పటివరకు చాలా మాట్లాడేశారు లాస్ట్ 15 minutes. సార్ నేను మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వరకు మాట్లాడిన మీ అందరికి అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. సార్ ఎవరికైనా డౌట్ ఉంది, నాకు అర్థం కాలేదు సార్, నాకు కంపైలర్ అంటే అర్థం కాలేదు, ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి, నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఐ హావ్ నో ఇష్యూస్. మీ అందరికీ అర్థమై క్లాస్ రూమ్ బయటకు వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్. Is Java faster than C and C++? Obviously, Java is faster than C and C++. Java is obviously faster than C and C++. మీ అందరికి ఎక్కడ వరకు ఓకే? క్విక్ రివిజన్ కావాలంట. క్విక్ రివిజన్ ఐ విల్ గో వన్స్ అగైన్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ టు హ్యూమన్స్. మనకు అర్థమయ్యే భాష అండి, మన వాడుక భాష, మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో రాస్తే, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తున్నాను, ఒకసారి అందరూ ఒక్క 2 minutes కాన్సన్ట్రేటెడ్ గా వినండి. మనకు అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో రాసుకుంటే దట్స్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. సార్ జావా కోడ్ ఇంగ్లీష్లోనే రాస్తాము, కానీ నా సిస్టమ్కి అర్థం కాదు సార్, నా మిషన్ ఏదైతే ఉందో నా మిషన్కి అర్థం కాదు. నా మిషన్కి అర్థం కావడం వల్ల, నా మిషన్కి అర్థమయ్యేలా చేయడం కోసం కావాల్సింది లో లెవెల్ లాంగ్వేజ్. సార్ వాట్ ఈస్ దిస్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. నా సిస్టమ్కి అర్థమయ్యేది బైనరీ మాత్రమే. సో దోస్ ఆర్ జీరోస్ అండ్ వన్స్. ఈ జీరోస్ అండ్ వన్స్ ఉన్నదాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ కి ఎవరొకరు కన్వర్ట్ చేయాలండి, అవునా? ఎవరొకరు కన్వర్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది కదా, ప్రతి దాని వెనకాల ఎవరొకరు ఉంటారు, అవునా? సో ప్రతి హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవ్వాలంటే దెర్ ఇస్ సమ్ వన్ బిహైండ్ దెమ్. మీ వెనకాల ఏదో పవర్ ఉంది సార్, అవునా? ఆ పవర్ ఏంటంటే కంపైలర్ అండి. మీ వెనకాల ఉన్న పవర్ ఏంటంటే కంపైలర్. మీకు కనిపించకుండా జరుగుతున్న ప్రతి టాస్క్ చేస్తుంది కంపైలర్. కంపైలర్ ఈస్ కన్వర్టింగ్ యువర్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. సార్ ఈ పని చేయడానికి ఇద్దరు ఉన్నారండి, ఒకటి కంపైలర్, ఒకటి ఇంటర్ప్రెటర్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ కంపైల్స్ హోల్ కోడ్ ఇన్ సింగిల్ షాట్. మొత్తం మీరు 1 million lines ఆఫ్ కోడ్ రాయండి, మొత్తం కోడ్ ని సింగిల్ షాట్ లో కన్వర్ట్ చేస్తుంది. మొత్తం సింగిల్ షాట్ లో కన్వర్ట్ చేస్తుంది. మొత్తం 1000 lines ఆఫ్ కోడ్, 1 million lines ఆఫ్ కోడ్ ఎంతైనా రాసుకోండి, సింగిల్ షాట్ లో కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. సార్ వాట్ అబౌట్ ఇంటర్ప్రెటర్? ఇంటర్ప్రెటర్ ఇదే చేస్తుందని, ఇంటర్ప్రెటర్ ఇలా చేయదు, కొంచెం డిఫరెంట్ గా చేస్తుంది. ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేయాలి, బట్ దిస్ కన్వర్ట్స్ లైన్ బై లైన్. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుందండి. ఓకే, సేమ్ మౌనిక, దే ఆర్ సేమ్. ఓకే, ఇవి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటూ మీ కోడ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా మీ అందరికి? అర్థమైందా? ఎస్. అయితే ఈ స్లైడ్ లో అదే రాశారండి. సో ఐ హావ్ మెన్షన్ దట్ ఇట్స్ ఎ కంపైలర్, ఇంటర్ప్రెటర్, జావా యూజెస్ బోత్. ఇప్పటివరకు నేను రాసింది అదే. ఓకే, సో ఇక్కడతో ఆపుతాను. హిస్టరీ ఆఫ్ జావా చెప్పేసి ఆపుతాను. మీ అందరూ ఇక్కడ జావా నేర్చుకోవడానికి వచ్చారు సార్. మనందరం జావా నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి జావా పెద్ద ఆయన గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. పెద్ద ఆయన ఎవరైతే ఇది క్రియేట్ చేశారో, కనిపెట్టారో ఆయన గురించి కొంచెం తెలుసుకుందాము. పక్కన ఫోటోలో కనబడుతుంది ఆయనేనండి. హిజ్ నేమ్ ఈస్ జేమ్స్ గాస్లింగ్. ఓకే, హీ వాజ్ ద మెయిన్ పర్సన్ హూ వాజ్ రీజన్ ఫర్ ది జావా డెవలప్మెంట్. జావాని తయారు చేసింది సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు. అందులో జేమ్స్ గాస్లింగ్ వాజ్ ద మెయిన్ పర్సన్ హూ ఇస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ జావా. ఈయనే ఈ జావాని కనిపెట్టారండి. ఈ జావా కనిపెట్టినప్పటికీ ఆల్రెడీ సి ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సి లాంగ్వేజ్ ని, అప్పటికి ఉన్న లాంగ్వేజ్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా లాంగ్వేజ్ కున్న డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేసి డెవలప్ చేశారు. దట్స్ ద రీజన్ వై సి ఆల్రెడీ ఫాస్ట్ గా ఉన్న కూడా సి కన్నా ఫాస్ట్ గా ఉన్న లాంగ్వేజ్ తయారు చేశారు. సి సెక్యూర్ గా ఉన్నా కూడా సి కన్నా సెక్యూర్ గా ఉన్న లాంగ్వేజ్ తయారు చేశారు. సో సికి అన్నిటికీ అడ్వాన్స్డ్ వెర్షన్ తయారు చేశారండి జావా ఎందుకు తయారు చేశారు సార్ అంటే వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకొని అవన్నీ స్టడీ చేసి దాని డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేసి డెవలప్ చేశారు జావాని. సార్ వెన్ వాజ్ ఇట్ డెవలప్? ఇది స్టార్ట్ చేసింది 1991 లో అండి. దే హ్యావ్ స్టార్టెడ్. ఓకే, జేమ్స్ గాస్లింగ్ పేరు లేదా? ఓకే గైస్, సో హిస్ నేమ్ ఇస్ జేమ్స్ గాస్లింగ్. ఆయన పేరు జేమ్స్ గాస్లింగ్. ఈ ప్రాజెక్ట్ జావా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జావా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది 1991 లో.
అయితే మీ అందరికీ తెలిసింది జావా. జావాకి యాక్చువల్లీ స్టార్టింగ్ పేరు జావా కాదండి. జావా వాజ్ ఇనిషియలీ నేమ్డ్ యాజ్ ఓక్. ఎంతమందికి తెలుసు? జనరల్ గా ఎవరు అడగరు, బట్ ఇంటర్వ్యూస్ లో విజ్ఞాన ప్రదర్శనలు చేయాలంటే ఇలాంటి అడుగుతుంటారు కొంతమంది. జనరల్ గా ఎవరు అడగరు, విజ్ఞాన ప్రదర్శనలు చేయాలంటే ఇలాంటి అడుగుతుంటారు. జావాకి ఇంకో పేరు తెలుసా నీకు? ఓకే, లిజన్ ఫస్ట్ టైం, నో ఇష్యూస్. జావాకి ఇంతకు ముందు స్టార్టింగ్ పేరు ఓక్ అండి. ఓక్ అని ఎందుకు పెట్టారు ఎవరికైనా తెలుసా అసలు? వై జావా వాజ్ నేమ్డ్ ఓక్? ఓక్ ట్రీ పేరు అండి. ఓక్ ట్రీ తెలుసా మీ అందరికి? ఓక్ ట్రీ, ఓక్ ట్రీ తెలుసా? చెట్టు. ఓక్ ఈజ్ ఏ ట్రీస్ నేమ్. ఓక్ ట్రీ అండి, ఓక్ ఈజ్ ఎ ట్రీ నేమ్. అయితే చాలా ఫన్నీగా ఉంటుంది రీజన్ ఓక్ అని ఈ లాంగ్వేజ్ కి ఎందుకు పేరు పెట్టారని. జేమ్స్ గాస్లింగ్ కూర్చొని డెవలప్ చేస్తున్న ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ ఆఫీస్ బయట పెద్ద ఓక్ ట్రీ ఉండేదండి. పెద్ద ఓక్ ట్రీ ఉందని చెప్పి ఈ లాంగ్వేజ్ ఓక్ అని పేరు పెట్టేశాడు. ఫన్నీగా ఉండొచ్చు, బట్ దట్స్ ద హిస్టరీ. నిజంగా అలాగే జరిగింది. సో జేమ్స్ గాస్లింగ్ డెవలప్ చేస్తున్నప్పుడు బయట ఒక ఓక్ ట్రీ ఉంది, పెద్ద ఓక్ ట్రీ. అది ఆ ఓక్ ట్రీకి జావాకి ఎందుకు ఆ పేరు పెట్టాడంటే ఓక్ అని, ఆ ఓక్ ట్రీ తనకు ముందు చాలా పెద్దగా స్ట్రాంగ్ ట్రీ అనమాట. ఓల్డ్ ట్రీ, స్ట్రాంగ్ గా మంచి గట్టిగా దిట్టంగా ఉందంట ట్రీ. అది చూసి వాట్ హీ ఫెల్ట్ ఈస్, నా లాంగ్వేజ్ కూడా అంతే స్ట్రాంగ్ గా, అంతే సెక్యూర్ గా నేను ఒక లాంగ్వేజ్ తయారు చేస్తున్నానని చెప్పి అదే పేరు దీనికి పెట్టాడు. అదే పేరు దీనికి పెట్టేశాడు, ఓక్ అని. సో ఓక్ అని పేరు పెట్టి స్టార్ట్ చేశారు డెవలప్మెంట్. 1995 వచ్చింది. ఒక 4 సంవత్సరాలు పెట్టింది తయారు చేయడానికి. 4 సంవత్సరాలు పెట్టింది తయారు చేయడానికి. 1995 టైంకి జావా రెడీ అయిందండి. జావా రెడీ అయింది. ఓక్ ని జావా అని రీనేమ్ చేశారు. ఓక్ అనేది వేరే కంపెనీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వల్ల కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి ఓక్ తీయాల్సి వచ్చింది. ఓక్ తీసేసి జావా అని నేమ్ చేశారు. మళ్ళీ దీనికి కూడా ఫన్నీ రీజనే ఉంటుంది, జావాని ఎందుకు పెట్టారండి. జావాని ఎందుకు పెట్టారు తెలుసా మీ అందరికి? ఇది కూడా మళ్ళీ ఫన్నీ రీజన్. జావా ఈజ్ ఏ కాఫీ నేమ్. ఎవరికైనా జావా కాఫీ తెలిసింది, ముందు జావా అని ఒక కాఫీ ఉండేది. ఈ కాఫీ, ఈ డెవలపర్స్ అందరూ ఎవరైతే జేమ్స్ గాస్లింగ్ తో పనిచేసిన డెవలపర్స్ అందరూ, వీళ్ళందరూ కాఫీ ఎడిక్ట్స్. వీళ్ళందరూ జావా కాఫీని చాలా ఎక్కువ తాగేవారండి. వీళ్ళందరూ అది ఎక్కువ తాగుతున్నారని చెప్పి అదే పేరు జావా, అదే లాంగ్వేజ్ కి ఆ పేరే పెట్టేసుకున్నారు. మనందరికి రాగి జావా అంటే ఇష్టం, వీళ్ళకి జావా కాఫీ అంటే ఇష్టం. అందుకనే వీళ్ళు డెవలప్ చేసిన లాంగ్వేజ్ కి జావా అనే పేరు పెట్టేసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ హర్ష. అర్థమైందా? ఇది హిస్టరీ అబౌట్ జావా. సార్ ఓక్ అని ఎందుకు పెట్టారు, జావా అని ఎందుకు పెట్టారు అంటే, ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎవరు అడగరండి. ఎవరైనా బై ఛాన్స్ అడిగితే జస్ట్ చిన్న హిస్టరీ కింద చెప్తున్నాను. దట్ ఈస్ వై జావా వాజ్ నేమ్డ్ యాజ్ జావా. అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ 1995. 1995 లో జావా, 1996 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1996 లో జావా 1.0 వెర్షన్ లాంచ్ అయింది. మీ ఓరా గోరా ఇవన్నీ రేపు చూద్దామండి. రేపు క్లియర్ గా మనం దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఓరా స్టార్ట్ చేస్తే చాలా టైం పడుతుంది, నన్ను పోరా అంటారు. సో అందుకే కొంచెం రేపు స్టార్ట్ చేద్దాము ఓరా గురించి. యా, జావా పక్కన మీరు చూస్తే సింబల్ కూడా కాఫీ కప్ సింబల్ ఉంటుంది. జావా సింబల్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారా? ఇట్స్ కాఫీ కప్ సింబల్. యా, అందుకే వాళ్ళు తాగే కాఫీ కప్ నే, ఆ కాఫీనే జావా నేమ్ చేసుకున్నారు. అండ్ ఇన్ 1996 బ్యాక్, ఇన్ 1996 అంటే 30 years బ్యాక్ జావా 1.0 వెర్షన్ రిలీజ్ అయింది. అక్కడ నుంచి ఎప్పుడు జావా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. సో లాస్ట్ 30 years జావా ఇస్ రూలింగ్ ద ఇండస్ట్రీ. 30 years నుంచి జావా ఇస్ రూలింగ్ ద ఇండస్ట్రీ. జావా విల్ డెఫినెట్లీ రూల్ ద ఇండస్ట్రీ ఫర్ నెక్స్ట్ 20 years వితౌట్ ఎనీ డౌట్. 30 years నుంచి జావా ఇండస్ట్రీలో అంతే స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ 20 years జావా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. మీకు ఎలాంటి భయం అవసరం, దట్ ఐ కెన్ అష్యూర్. సో 1995 లో జావా 1.0 రిలీజ్ అయింది. అప్పుడు సన్ మైక్రో సిస్టమ్స్ వాడది. నెక్స్ట్ 2010 లో సన్ మైక్రో సిస్టమ్స్ ని ఒరాకిల్ వాడు కొనేసుకున్నాడు. యా, 30 years ఇండస్ట్రీ. 2010 లో సన్ మైక్రో సిస్టమ్స్ ని ఒరాకిల్ వాడు కొనేసుకున్నాడు. ఒరాకిల్ అక్వైర్డ్ ఎంటైర్ సన్ మైక్రో సిస్టమ్స్. సో జావా ఓనర్ కూడా ఒరాకిల్ అయిపోయాడు. జావా వాజ్ మూవ్ టు ఒరాకిల్. ఒరాకిల్ దగ్గరికి 2010 లో జావా వచ్చిన తర్వాత అక్కడ నుంచి సమ్ జావా వెర్షన్ స్టార్టెడ్ రిలీజింగ్ రెగ్యులర్స్లీ. వాళ్ళు 2014 తర్వాత నుంచి జావా వెర్షన్స్ స్పీడ్ గా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. కొత్త వెర్షన్, సార్ వెర్షన్ మారితే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ వెర్షన్ చేంజెస్? 1 నుంచి 2కి వచ్చిందంటే ఏమై ఉండాలి? వాట్ హ్యాపెన్స్? ఊరికే మారుస్తారా? నెంబర్లు మారుస్తున్నారా? 1 2 3 4 5 అని అప్డేటెడ్ ఫీచర్స్. ఎగ్జాక్ట్. మనకు పబ్జీ మన ఫోన్ లో అప్డేట్ అవుతుందంటే కొత్తగా ఏదో వచ్చిందని అర్థం, అవునా? కొత్తగా ఏదో వచ్చినప్పుడే అప్డేట్ అవుతుంది. అలాగే జావా వెర్షన్స్ మారుతున్నాయంటే కొత్త అప్డేట్స్ వచ్చాయని, కొత్తగా ఏవో యాడ్ అయ్యాయని చెప్పి. అలా 2014 లో జావా 8 వచ్చిందండి. జావా 1 1995 లో స్టార్ట్ అయితే 2014 లో జావా 8 వచ్చింది. సరే, ఎందుకు అందరూ జావా 8 మార్కెట్ లో జావా 8 అంటారంటే, జావా 8 లో కొన్ని బ్రేకింగ్ చేంజెస్ జరిగాయి. సమ్ బ్రేకింగ్ చేంజెస్ జరిగాయి జావా 8 లో. జావా ప్రోగ్రామింగ్ కొంచెం డిఫరెంట్ గా మారింది. కొన్ని చాలా హ్యూజ్ చేంజెస్ జరిగాయి. జనరల్ గా అన్ని చేంజెస్ జరగవు, బట్ జావా 8 దగ్గర హ్యూజ్ చేంజెస్ జరగడం వల్ల ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన, నీకు జావా ఏ లాంగ్వేజ్ ఏ వెర్షన్ తెలుసు అంటే ఎక్కువగా అందరూ చెప్పేది 8 అనమాట. 8 ఎందుకు అంటే ఇక్కడ మేజర్ చేంజెస్ జరిగాయి. ఈ వెర్షన్ మనం బాగా నేర్చుకోవాలి. దీని తర్వాత ఏం జరగలేదా సార్ అంటే, చాలా తక్కువ జరిగాయండి చేంజెస్. దీని తర్వాత తక్కువ ఉంటాయి ప్రతి వెర్షన్ లో, బట్ జావా 8 లో మాత్రమే చాలా ఎక్కువ చేంజెస్ జరిగాయి.
దిస్ చేంజ్ వాజ్ హ్యాపెన్ ఇన్ 2014. అక్కడ నుంచి ఒరాకిల్ ఎవ్రీ 6 months కి ఒక కొత్త వెర్షన్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ జస్ట్ లెస్ దెన్ ఏ మంత్ బ్యాక్ మార్చ్ 18th 2025 జావా 24th వెర్షన్ వాజ్ రిలీజ్. కరెంట్లీ మార్కెట్ లో జావా ఉన్న వెర్షన్ 24. జస్ట్ 20 days బ్యాక్ 24 వెర్షన్ రిలీజ్ అయింది, జావా 24. ఎవరైనా మిమ్మల్ని వాట్స్ ద కరెంట్ వెర్షన్ ఆఫ్ జావా అడిగితే జావాస్ కరెంట్ వెర్షన్ ఇస్ 24. దాట్స్ హిస్టరీ ఆఫ్ జావా. మంచి బోరింగ్ గా అనిపించిందా? సరే, సోదంతా నాకు ఎందుకు అంటారా, చాలా బోరింగ్ అనిపించినట్టు. నాకు బోరింగ్ అని, నాకు నచ్చదు హిస్టరీ అని. నాకు నచ్చిన ఒకే ఒక సబ్జెక్ట్ హిస్టరీ. నాకు సోషల్ అంటే నచ్చదు, హిస్టరీ అంటే నచ్చదు, కొంచెం దూరంగా ఉంటాయి సబ్జెక్ట్స్ కి. బట్ మనం తెలుసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ గుడ్ ఫర్ అస్. మనం ఒక జావా డెవలపర్ అని బయట చెప్పుకోవాలంటే జావా గురించి మనకి ఏదో ఒకటి తెలిసి ఉండాలి. ఓకే, యా, గ్రేట్. ఓకే గైస్, మీ అందరికి హిస్టరీ ఆఫ్ జావా అర్థమైంది. ఇంకా చాలు. ఇంకా ఇప్పుడు అందరూ పడుకున్నట్టు అందరూ ఒకసారి లెగిస్తారా, హాయ్ చెప్తారా నాకు? కొంచెం హిస్టరీ మాట్లాడుకున్నాం కాబట్టి హిస్టరీ సబ్జెక్ట్ అంటే నిద్ర వస్తుంది. ఒకసారి అందరూ హాయ్ చెప్తారా? అందరూ పడుకోలేదు అయితే, లేచే ఉన్నారు. గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అయితే ఈ రోజు నేను ఇక్కడతో ఆపుతాను హిస్టరీ ఆఫ్ జావాతో. రేపు మనం ముందుకు వెళ్దాము, నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ తో రేపు వెళ్దాము. ఐ వాంట్ టు స్టాప్ హియర్. స్టాప్ చేసే ముందు ఇంకోసారి ఐ వాంట్ రివైజ్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. మనం నెక్స్ట్ క్లాస్ టాపిక్స్ ప్లీజ్, ఇట్ హెల్ప్స్ అండర్స్టాండ్ నెక్స్ట్. రేపు మనం జావా ఫీచర్స్ తో స్టార్ట్ చేస్తాం. వీ విల్ స్టార్ట్ విత్ జావా ఫీచర్స్. అడ్వాంటేజెస్ ఏంటి, వై వీ నీడ్ జావా ఫీచర్స్, వాట్ ఆర్ ద జావా ఫీచర్స్, జావాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, అవి నేర్చుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం, వై జావా ఇస్ అడ్వాన్స్డ్ ఓవర్ అదర్ లాంగ్వేజెస్. ఇది తెలుసుకోవాలంటే మనకి జావా ఫీచర్స్ తెలియాలి. ఆ ఫీచర్స్ రేపు డిస్కస్ చేస్తాం, ఓకేనా? అండ్ జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ రేపు చూద్దాము. మనం జావా ఇన్స్టాలేషన్ తో కూడా స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఈ రోజు నేను ఎండ్ చేసే ముందు ఒక్కసారి చిన్నగా జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ మళ్ళీ చెప్తున్నాను. యూ హావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, యూ హావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఎ లో లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి. యూ హావ్ డిస్కస్డ్ వాట్ ఆర్ బైనరీ కోడ్స్, వాట్ ఈస్ ఎ కంపైలర్, ఇది కన్వర్ట్ చేయడానికి కావాల్సింది కంపైలర్, ఇంటర్ప్రెటర్, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి. అండ్ వాట్ ఆర్ కంపైల్డ్ లాంగ్వేజెస్, వాట్ ఆర్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్. మన జావా అనేది కంపైల్డ్ ప్లస్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, ఇట్స్ హైబ్రిడ్ లాంగ్వేజ్. ఇది మనం డిస్కస్ చేసాము. అండ్ వి డిస్కస్ హిస్టరీ. అవునా, ఈ రోజు ఇదంతా డిస్కస్ చేసాం. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సరే, ఈ కంపైలర్ గురించి ఇంటర్ప్రెటర్ గురించి నేను ఇంకా ఎక్కువ చెప్తా. వీఆర్ నాట్ ఎండింగ్ హియర్. మనం ముందుకెళ్ళే కొద్దీ కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది క్లియర్ గా చూస్తాం. జస్ట్ మీకు థియరటికల్ గా ఈ రోజు ఇంట్రో కాబట్టి జస్ట్ గివెన్ యూ స్మాల్ ఇంట్రో ఇంటూ ద సెషన్. జావాకి చిన్న ఇంట్రో ఇచ్చాను. ఆల్రెడీ ఈరోజు కొంచెం మోటివేషన్ ఎక్కువ అయింది కాబట్టి, మనం ఎక్కువ నేర్చుకున్నాం కాబట్టి మోటివేషన్ గురించి. మనం సెషన్లోకి రేపు వెళ్దాం. ఇంక హిస్టరీ చేయాలండి, ఇంకెక్కువ హిస్టరీ వద్దు. ఇంకెక్కువ హిస్టరీ చెప్తే మీకేమో కానీ నాకు నిద్ర వస్తుంది. జావా గురించి అంత హిస్టరీ చెప్తే మీరేమో కానీ నేను పడుకుంటా చెప్తా. అందుకే నేను అంత హిస్టరీ చెప్పాలనుకోవట్లేదు. ఇంక ఇవాళకి సెలవు పాడేద్దాము గైస్. ఎస్, ఓకే, యా, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్. డౌట్స్ లేని వాళ్ళు భవిష్య హైదరాబాద్. ఓకే, డౌట్స్ లేని వాళ్ళు యూ క్యాన్ డ్రాప్ ఆఫ్. అదర్స్ మీకు ఏం డౌట్స్ ఉన్నా యూ కెన్ కమ్ అహెడ్, ఆస్క్ మీ. ఐ విల్ రిజాల్వ్ యువర్ డౌట్స్, దెన్ ఐ విల్ మూవ్ ఫ్రమ్ యూ. ఓంకార్ కంపైల్ అండ్ ఇంటర్ప్రెటర్ రెండు కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తాయి. రేపు చూద్దాం, ఓకేనా? మనం రేపు రెండు హౌ దే ఆర్ డిఫరెంట్ అనేది రేపు చూద్దాం. అచ్యుత్, ఐ కెన్ సీ యువర్ మెసేజెస్, బట్ మీరు క్వశ్చన్ ఏం అడిగారో నాకు రాలేదు, మిస్ అయి ఉంటాను. ఎస్, లేటెస్ట్ వర్షన్స్ లో మనం టీచ్ చేస్తాం. జేవిఎం అంటే ఇవన్నీ డిస్కస్ చేస్తాం. జేవిఎం వి విల్ డిస్కస్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఓకే, సిటీసీస్ షుడ్ నాట్ డిస్క్లోజ్ అండి. ఎవరికి మీ సిటీసీ కూడా ఎవరికి చెప్పండి. ఇట్స్ అగేన్స్ట్ కంపెనీ నార్మ్స్. యా, పీపీటీ ఐ విల్ ప్రొవైడ్. మీ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ రికార్డింగ్ తో పాటు పీపీటీ కూడా అటాచ్ అవుతుంది, నీడ్ నాట్ వరీ. పట్నాయక్ చెప్తా, రేపు చెప్తా, ఓకేనా? రేపు నుంచి డౌట్ స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉందా విత్ బైనరీ కోడ్? నో అండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్, మీకు జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతాయి. మనిషి రాయగలరా జీరోస్ అండ్ వన్స్ లో? మనిషి రాయగలరా జీరోస్ అండ్ వన్స్ లో? లో లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి వీ కెనాట్ ట్రై ఇట్, రైట్? ఎస్, ఇంద్ర, ఐ విల్ షేర్ ద పీపీటీ. ఎస్, పీపీటీ ఐ విల్ షేర్ గైస్. ఎవరైనా పీపీటీ అడిగారో ఐ విల్ షేర్, డోంట్ వరీ.
హారిక డిస్కస్ చేద్దాము. జావాలో న్యూ వెర్షన్ లో ఏం జరిగిందని చేంజెస్ కూడా డిస్కస్ చేద్దాము. 24 లో ఒక మంచి వెర్షన్ చేంజ్ జరిగిందండి. 24 లో ఒక చిన్న చేంజ్ తెచ్చారు. మంచి జావా డెవలపర్స్ బాగా నచ్చే చేంజ్ అనమాట. ఇది ఎందుకు బాగా నచ్చుతుంది అని చెప్పి మీరు కొంచెం ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత తెలుస్తుంది. డైలీ ఒక పని చేయాలి మనం. డైలీ ఒక పెద్ద కోడ్ రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పి మనం ఒక పెద్దది రాయాలి. ప్రతిరోజు పని చేయాలంటే ఇది రాయాలి. సరే ఇది రాసి రాసి నాకు చిరాకు వస్తుంది అన్నారు, అందుకే దాన్ని లేపేశారు 24 వెర్షన్ లో. మనం అక్కడ డిస్కస్ చేద్దాం 24 లో, ఓకేనా? ఓకే గైస్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డ్రాప్ ఆఫ్. క్లాస్ విల్ బి డైలీ అట్ 7:30 ఓన్లీ. ప్లీజ్ జాయిన్ బ్యాక్ అట్ 7:30. రేపు నుంచి మోటివేషన్ సెషన్ ఏమి ఉండవండి, డైరెక్ట్లీ 7:30 విల్ బి స్టార్టింగ్ ద సెషన్. ఓన్లీ వర్కింగ్ డేస్ అండి, మండే టు ఫ్రైడే. భానుప్రకాష్ యువర్ కమెంట్ ఈస్ విజిబుల్ బట్ మీరు డౌట్ ఏం అడిగారు రావాలి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ డెవలపర్ ఓన్లీ. ఫుల్ స్టాక్ జావాలో ఏ టూల్స్ ఏం యాడ్ చేస్తాం? స్ప్రింగ్ ఏఐ యూస్ చేస్తామండి. ఫుల్ స్టాక్ లో మనం స్ప్రింగ్ ఏఐ యూస్ చేస్తాము. దేర్ యూ కెన్ యూస్ ఏఐ. రీజన్ ఫర్ మేకింగ్ జావా ఇంటూ హైబ్రిడ్ రేపు చెప్తా ఓకేనా రాసుకో. క్లాసెస్ విల్ బి ఓన్లీ ఆన్ వర్కింగ్ డేస్, మండే టు ఫ్రైడే 7:30 to 9. ఎస్ బావని, అవును. కంపైల్ అక్కడ అవుతుంది, ఇంటర్ప్రిటర్ లో మళ్ళీ కంపైల్ అవ్వాలి. ఐ విల్ టెల్ యూ టుమారో, ఓకే? విజయ్ డెఫినెట్లీ ఉంటుందండి. ఇలాగే లాస్ట్ వరకు ఉంటుంది, యూ నీడ్ నాట్ వరీ. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుకెళ్ళాక. శ్రీధర్ రేపు చూద్దాం. రెండు ఉండడం వల్ల ఈజీ అవ్వాలి, ఇంకా స్లో అవ్వాలి, కానీ ఫాస్ట్ ఎందుకు అయిందని రేపు చూద్దాం, ఓకేనా? ఇప్పుడే కోడింగ్ చేసేస్తారా ఈ రోజే? రాద్దాం, కంగారు పడకండి. గణేష్, లక్ష్మీ గణేష్, మీ మెసేజెస్ నాకు కనబడుతున్నాయి. సాటర్డే అండ్ సండే క్లాసెస్ ఉండవండి, మేబీ యాడ్ ఆన్ సెషన్స్ ఉంటాయి. మీకు వాళ్ళు ఏదైతే యాడ్ ఆన్ సెషన్స్ ప్రామిస్ చేశారో అవన్నీ పెడతారు. సమ్ టైమ్స్ విల్ హ్యావ్ డౌట్ సెషన్స్, ఎక్కువ డౌట్స్ ఉన్నప్పుడు. నో, క్లాస్ విల్ స్టార్ట్ at 7:30 ఓన్లీ. డెఫినెట్లీ జావాకి ఎక్కువ. కార్తిక్, ఎస్ యూ కెన్ లాగ్ అవుట్. అబ్దుల్, అలా అవ్వదండి, ఇట్స్ నాట్ పాసిబుల్. చందు 24 8 లో యూస్ చేయలేం, 8 24 లో యూస్ చేయాలి. దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా? యా, ఐ విల్ స్టాప్ రికార్డింగ్ హియర్ గైస్.